దేవుడు సన్నిధి కలిగి ఇన్ని ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మిమ్మల్ని అందరూ తాకుతారు. ఈ రోజు ఒక బిడ్డల కలుగుతున్నారు, నమ్ముతున్నారు. అలాగే మీరు కూడా ఈ రోజు నమ్మితే తన దేవుడు గొప్పవారి చేస్తారు. అంధకార శక్తులకు బిడ్డల కలిగిన ఒక రోజు ఈ రోజు వాక్య పని చేసినప్పుడు చదివిన వాక్యము ఒక్క పదము నా గుంటికి తగిలింది. అది ఏమనగంటే 20వ గ్రంథము 18వ అధ్యాయము 4వ వాక్యం నా గుంటికి బాగా తగిలింది. కుమ్మరి చికటి మట్టితో చేయించున్న కుండ వాని చేతిలో విడిపోగా అదే నాకు తగిలింది బాబు. కుమ్మరి పాత్ర తయారు చేసినప్పుడు ఆయన చేతులుండి విడిపోయారట. వేరే ఎవరి చేతులు కంటే కాదు విడిపోవడం, నీ జీవితాలు మారడం, నీకు రోగాలు రావడం, నీకు సమస్యలు రావడం అది ఎవరి చేతి వలన కాదు. ఆ కుమ్మరి చేతులుండి అది పాడైనది. అది కుమ్మరికి తెలియకుండా ఏ కార్యం జరగదు. అది అయితే నీ జీవితంలో ఏదైనా జరిగి ఉంటే అది కుమ్మరి అయినా ఏసయ్య జరిగి ఉన్నట్టు ఈరోజు పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నది. ఆయనకి తెలియకుండా ఏ సంగతి నా జీవితంలో నీ జీవితంలో జరగదని ఆ వాక్యం మనకు బోధిస్తున్నా. చెప్పండి, నాకు కలిగిందని కుమ్మరి ఎరిగిన జీవనని జాగ్రత్తగా కొట్టుచో ఆ కుంభకార జాడించుంది. అందుకని ఈ రోజు భయపడకూడదు. ఆయన తెలియకుండా, దేవుడు తెలియకుండా ఏ సంగతి నీ జీవితంలో జరగదు. అటువంటి నమ్మేవాడు అంటే చూడరా, ఏది నీ జీవితంలో జరగదు. ఎందుకంటే తెలుసా, అది కుమ్మరికి బాగా ఎరిగి ఉండాలి. ఈ పగటిలో దేవుడు నీతో పలుకుతున్నది, నీ అడుగుతున్నది నాకెందుకులాగా జరుగుతుంది. అది నీకు నీ అడిగిన ప్రసాదం. అది కుమ్మరికి తెలుసు. కుమ్మరి ఏం చేసినప్పుడు అది బాగా చేయడం. కుమ్మరికి తెలియకుండా కాదని నీతి ఎవరికి
అందుకని మీరు గట్టిగా దేవునికి ఆరాధించండి. ఈశ్వరందరూ జోరే ఆరాధన కరో. దేవుని బిడ్డలు భయపడకూడదు. ఈశ్వరందరూ తమనే భయ వైతో. ఈ రోజు నేను చెప్పాలి. తమని చూడు నా జీవితంలో జరిగినది మో జీవనర గట్టి బాట. కుమ్మరి ఎరిగి ఉన్నావు. నా కుమ్మరి ఎరగకుండా మో కుమార రాజాని నా శరీరంలో జరగదు. మో జీవనర కిటి. అన్న గర్భపాత్రకు దేవుడు మూయాడు. అన్నాంకర గర్భపాత్రకు పరమేశ్వర బాల్కరడు. అన్నకి తెలియదు ఎందుకంటే అన్న జామున హన్ని ఈ మన గర్భపాత్రకు దేవునికి ఒక ఉద్దేశం ఉంది. తాపొచ్చే ఈశ్వరంలో ప్రణాళిక ఆయన చేయమని అది పెట్టించాడు. పరమేశ్వర హస్తం ఈశ్వర బాల్కరడు. కుమ్మరికి తెలుసు సే కుమార రాజి నీ గర్భపాత్ర మూయాడు. కుమ్మరి తెలిసిన దేవుడే. సే కుమార జానిమా పరమేశ్వర అటంది. మూసిన వాళ్ళే తెలిసిన వాళ్ళే. ये बहुत कल है सही थोड़ी बार होती నిన్ను ఇరిపిన వాడు ఆయనే. బాలికైన ఆయన. पानी वालों को भी इनको भारत होती तो ठाड़ा वालों को भी इनको भारत होती యేసయ్యకి తెలియకుండా जिसको ना जानी మన జీవనం నీ జీవితంలో ఏం జరగదు. तो जीवन किसी घटी वाला ही ఆ కుమ్మరి ఈ రోజు ఇక్కడికి వచ్చింది. से कुमार आदि आदि राशि जी आदि आदि राशि जी तुम विश्वास करो విశ్వాసం విశ్వసించండి. तुम नाम ले लो ఈ రోజు నేను నమ్మండి. तुम विश्वास करो అద్భుతం జరగబోతున్నది. घटी वाला जाओ ఈ శరీరంలో వెళ్ళగలరు. అన్ని ప్రాంతాలకు వెళ్ళగలరు. भागी जाओ యేసు నామములో यीशु के नाम में అందుకని మీరు ఎందుకు భయపడుతున్నారు? ସେତେବେଳେ କାହିଁକି ଆପଣମାନେ ଭୟଭୀତ ହଉଛନ୍ତି? కుమ్మరికి తెలియకుండా କୁମ୍ଭାର ନ ଜାଣି నీ జీవితంలో జరగదు. ତମ ଜୀବନରେ କିଛି ଘଟିବ ନାହିଁ। ఆయన పాత్ర తయారు చేసి ସେ ପାତ୍ର ବନାଉଛନ୍ତି, ప్రార్థన కొట్టాడు. చేసి ସେ ପାତ୍ର ବନାଇ ఆ పాత్ర విరిగింది. ସେ ପାତ୍ର ଭାଙ୍ଗିଗଲାଣି। ఎప్పుడైనా కుమ్మరి ఇంటికి వెళ్ళరు మీరు? କେବେ ହେଲେ ତମେ କୁମ୍ଭାର ଘରକୁ ଯାଇଛ କି? ఇంటికి వెళ్తే మీకు తెలుసండి. ଯଦି ଯାଇଛ ସେତେବେଳେ ଜାଣିବ అది అక్కడ ఒక చక్రం ఉంది. ସେଠାରେ ଗୋଟେ ଚକ୍ର ଅଛି, అది తిరుగుతున్నది. ସେ ଚକ୍ର ବୁଲୁଛି, మట్టి అక్కడ తిరుగుతుంది. ସେ ମାଟି ସେ ଚକ୍ରରେ ବୁଲୁଛି। చాలా రోజు అయితే తిరుగుతున్నది. ବହୁତ ଦିନ ହେଲା ଚକ୍ରରେ ବୁଲୁଛୁ, మీ కుటుంబం తిరుగుతున్నది. ପରିବାର ବୁଲୁଛି, మీ పిల్లలు తిరుగుతున్నది. ପିଲାମାନେ ବୁଲୁଛନ୍ତି। ఆ మట్టి అడిగారు. ସେ ମାଟି ପଚାରିଲା, ఇలా తిరుగుతున్నావు. ମୋତେ କାହିଁକି ବୁଲାଉଛ? ఎందుకు తిరుగుతున్నావు? ମୋତେ କାହିଁକି ବୁଲାଉଛ? ఈ తిరిగిన దేనికంటే କାହିଁକି ସେ ଚକ୍କା ବୁଲୁଛି? ഒരു పాత్రలో మారడా. ଗୋଟେ ପାତ୍ର ବାହାର ବାହାରୁଛି। తిరిగి తిరిగి ବୁଲି ବୁଲି ఆ పాత్ర ఇరిగింది. ସେ ପାତ୍ର ଭାଙ୍ଗିଗଲା, ఇరిగిన వెంటనే ଭାଙ୍ଗିଗଲା ଭିତରେ సైడ్ ఒక పాత్రలో నీళ్లు. ପାତ୍ରରେ ଗୋଟେ ପାତ୍ରରେ ପାଣି, ఆ నీరు అక్కడ చిలకరి. ସେ ଭାଙ୍ଗି ଯାଇଥିବା ସ୍ଥାନରେ ପଡୁଛି, ఇరిగిన పాత్ర మీదకి ଭାଙ୍ଗି ଯାଇଥିବା ପାତ୍ର ଉପରକୁ ఈ రోజు దేవుడు పరిశుద్ధము చిలకించిన ଆଜି ପବିତ୍ର ଆତ୍ମା ଚିନ୍ତା ପଡୁଅଛି। పరిశుద్ధము నీ మీదకి ପରିଶୁଦ୍ଧ ପବିତ୍ର ଆତ୍ମା ତୁମକୁ ఇరిగిపోయిన నీ జీవితం ଭାଙ୍ଗି ଯାଇଥିବା ତମ ଜୀବନରେ పరిశుద్ధం చించే చిలకరించు. ପବିତ୍ର ଆତ୍ମାର ସେ ଛିଲକା ତମ ଉପରେ ପଡୁଅଛି। స్తోత్రం. ପବିତ୍ର ଆତ୍ମାର ସେ ସିଞ୍ଚନ ପଡୁଅଛି, నీవు చిరిగిపోవుదా తల్లి? ସେଠି ତମେ ଭାଙ୍ଗିଯିବ ନାହିଁ। ఈ నీళ్లు పడిన వెంటనే మళ్ళీ ఏం చేస్తున్నా? ସେ ପାଣି ଯେମିତି ସେ ଭାଙ୍ଗି ଯାଇଥିବା ସ୍ଥାନରେ ପଡୁ ପଡୁ నీ చేయితో కొట్టుతున్నా. ଦୁସରା ହାତରେ ପରମେଶ୍ୱର ଛୁଇଁ ସ୍ପର୍ଶ କରି ଗଠନ କରୁଛନ୍ତି। ఇరిగిపోదు. ଆଉ ଭାଙ୍ଗି ନ ଗଲା ପରେ ఒక మంచి పాత్రగా తయారు చేసి ଉତ୍ତମ ପାତ୍ର ହେଲା ପରେ ఈ రోజు నేను పాత్రగా తయారు చేసి కుమ్మరి చేతులు నీవు ఉన్నా. କୁମ୍ଭକାର ହାତରେ ଅଛ, చదివిన నీ పేపర్ నీ ఇరిగిపోవుగా. ସେଥିପାଇଁ ତମେ ଭାଙ୍ଗିଯିବ ନାହିଁ। స్తోత్రం. నా విషయాలు కన్నా నేనేనది
ମୋର ସବଜେକ୍ଟ ସେଟା ନୁହେଁ। ହାଲେଲୁୟା ହାଲେଲୁୟା। అందుకని దేవుడు సంగమా ସେଥିପାଇଁ ଈଶ୍ୱରଙ୍କର ମଣ୍ଡଳୀ ఈ రోజు దేవుడు నీకు ముట్టుకొని ଆଜି ପରମେଶ୍ୱର ତମକୁ ଛୁଇଁବେ। దేవుడు అలాగే నాకు మాట్లాడు ଆଜି ମତେ ପରମେଶ୍ୱର କଥା ଦଉଛନ୍ତି। సరే రాత్రి చెప్పిన వాక్యంలోనికి నేను వస్తాను। ଗତକାଲି କହିଥିବା ସେ ବାକ୍ୟ ଅଂଶ ଆଡ଼କୁ ଫେରି ଆସିବି। మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం। ପ୍ରଥମ ଯୋହାନ 4ର 4 ପଦ। అదే రాత్రి నేను చెప్పాను। ସେଇ ବାକ୍ୟ ମୁଁ କାଲି କହିଥିଲି। నీలో ఉన్నవాడు ତମ ଭିତରେ ଯିଏ ଅଛି లోకంలో ఉన్నవాడు కంటే ଜଗତରେ ଥିବା ବ୍ୟକ୍ତି ଠାରୁ గొప్పవాడు। ସେ ଶ୍ରେଷ୍ଠମାନ ଅଟନ୍ତି। స్వాతం చెప్పండి। ଗୋଟେ ପ୍ରେସିଡେଣ୍ଟ କୁହନ୍ତୁ నీలో ఉన్నవాడు పరిశుద్ధాత్ముడు। ତମ ଭିତରେ ଥିବାଟା ପବିତ୍ର ଆତ୍ମା। బయట సాతాను శక్తి। ବାହାରେ ଥିବାଟା ଶୈତାନ ଶକ୍ତି। ఆడి కంటే గొప్పవాడు నీలో ఉన్నాడు। ବାହାରେ ଥିବାଟା ଆମେ ଭିତରେ ଶକ୍ତିମାନ ଜଣେ ଅଛନ୍ତି। ఆడి బయట సాతాను బయట ଶୈତାନ ବାହାରେ నీ లోపల పరిశుద్ధాత్మ। ତମ ଭିତରେ ପବିତ୍ର ଆତ୍ମା। ଆମେନ୍ ఆమేన్। ହାଲେଲୁୟା। ఆడి గొప్పవాడని చెప్పండి। ଶୈତାନ ଶ୍ରେଷ୍ଠ ବୋଲି କୁହାଯାଏ ନାହିଁ, ମହାନ ବୋଲି କୁହାଯାଏ ନାହିଁ। బుట్టబడి కోగిన ବଡ଼ ବୋଲି పెద్దవాళ్ళని చెప్పవాలి। ఎవరు గొప్పవాడు పరిశుద్ధాత్ముడు। କିଏ ମହାନ ବୋଲି କୁହାଯାଇଛି? ପବିତ୍ର ଆତ୍ମା ମହାନ ବୋଲି କୁହାଯାଇଛି। అదే మూడు కాలం గురించి నేను చెప్పాను। ତିନୋଟି କାଳର ବିଷୟ ମୁଁ କହିଲି। స్తోత్రం। ହାଲେଲୁୟା। రెండవది ఈ రోజు చెప్పడానికి ఉన్నది ଦ୍ୱିତୀୟରେ ମୁଁ କହିବା ପାଇଁ ଯାଉଥିବାଟା మత్తయి సువార్త 12వ అధ్యాయం ମାଧ୍ୟମିକ ସୁସମାଚାର 12 ଅଧ୍ୟାୟ 41 41 ପଦ। యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి కనుక విమర్శ సమయమున నినివే వారి తరము వారిలో నిలువబడి వారి మీద నేర స్థాపన చేదురు। ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఉన్నాడు। ఆమేన్। ହାଲେଲୁୟା। అంటే లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు పరిశుద్ధాత్ముడు గొప్పవాడు। ଏ ଜଗତରେ ଥିବା ଲୋକଠାରୁ ଶ୍ରେଷ୍ଠ ଜଣେ ବ୍ୟକ୍ତି ପବିତ୍ର ଆତ୍ମା ତମ ଭିତରେ ଅଛି। రెండవది ଦ୍ୱିତୀୟରେ నోయి యోన కంటే గొప్పవాడు। ଠାରୁ ଶ୍ରେଷ୍ଠ ଜଣେ ଏଠାରେ ଅଛି। అది యేసు అంట। ଆମର ଯୀଶୁ ଅଟନ୍ତି। యోన కంటే గొప్పవాడు యేసు। ଠାରୁ ଶ୍ରେଷ୍ଠ ଯୀଶୁ ଅଟନ୍ତି। యోన అనే పదానికి అర్థం ଜୁନୁସ୍ ବୋଲି କହିବା ପଦର ଅର୍ଥ పావురం। କପଟା। యేసు అనే యేసు అనే పదానికి అర్థం ଯୀଶୁ ବୋଲି କହିବା ସେ ପଦର ଅର୍ଥ పాపముల నుండి విమోచన ఇచ్చినవాడు। ପାପରୁ ତ୍ରାଣ କର, ପାପରୁ ମୁକ୍ତି ଦିଅ। యోన పక్షి అయితే ଏ ଜଗତର ପକ୍ଷୀ ହେଲେ, యోన పక్షి అయితే ଜନ ଯଦି ପକ୍ଷୀ ହେଲେ, యేసు పాపజ్ఞానం క్షమించినవాడు। ଯୀଶୁ କିଏ ପାପ କ୍ଷମା କରିବା ବ୍ୟକ୍ତି। ఈ పగలు పాపం క్షమించిన గొప్పవాడి కనబడుతుంది। ସେମିତି ହେଲେ ପାପ କ୍ଷମା କରିବା ସେ ପରମେଶ୍ୱର ତମ ପାଖରେ ଆଜି ଆସିଛନ୍ତି। యేసు నామములో ଯୀଶୁଙ୍କ ନାମରେ శరీరముల పాపములు క్షమించడానికి ତୁମରି ପାପର କ୍ଷମା ଦେବା ନିମନ୍ତେ గొప్పవాడైన యేసు ଶ୍ରେଷ୍ଠ ଯୀଶୁ ఇక్కడికి వచ్చిందట। ଆଜି ଏଠାରେ ଓହ୍ଲାଇ ଆସିଅଛନ୍ତି। ହାଲେଲୁୟା। ఆమేన్। యోన జునూస్ ఒక్క పట్టణం వాక్య పరిచయం చేశాడు। జునూస్ ଗୋଟେ ନଗରରେ ସୁସମାଚାର ଜଣାଇଲା। అది నిలవదు। ସେଟା ନିନବେ ଅଟେ। యేసు ଯୀଶୁ ఒక్క పట్టణమే కాదు ଗୋଟେ ସହରର ନୁହେଁ, సోలో ప్రపంచములో ଜଗତ ସାରା ఆయన ప్రయాణించారు। ସେ ସୁସମାଚାର ଶୁଣାଇଲେ। హలో ଶୁଣ, యేసు ଯୀଶୁ యోన కంటే గొప్పవాడు। ଏ ଜଗତଠାରୁ ଶ୍ରେଷ୍ଠ ଅଟନ୍ତି। యోన ఎందుకు గొప్పవాడైతే ଜଣା ଯଦି ଶ୍ରେଷ୍ଠ ଅଟେ, నీ బాగా తెలుసు కదా। ଭଲ ଭାବରେ ଜାଣ। యోన ఒక్క పట్టణానికి వెళ్ళినప్పుడు ଜୁନୁସ୍ ଗୋଟେ ନଗରକୁ ଯାଇ ସୁସମାଚାର କଲା। యేసు ଯୀଶୁ ప్రపంచములకు సువార్త అందించినవాడు। ଜଗତ ସାରା ଯାଇ ସୁସମାଚାର ଜଣାଇଅଛନ୍ତି। యోన ଜୁନୁସ୍ ఒక చిన్న ఊరి నుండి వచ్చినవాడు। ଗୋଟେ ସାନ ନଗରରୁ ଆସିଥିବା ଜଣେ ବ୍ୟକ୍ତି। ఆ యేసయ్య ఎక్కడి నుంచి వచ్చారంటే ଆମର ଯୀଶୁ କେଉଁଠାରୁ లోకం నుంచి వచ్చారు। ଓହ୍ଲାଇ ଆସିଲା। ఆయన యోన కంటే గొప్పవాడు। ସେମିତି ଯୀଶୁ యోన ଜୁନୁସ୍ ଠାରୁ ବି ଶ୍ରେଷ୍ଠ।
जुन्नूस वाक्य प्रचार करिवाता అంటే యోనా గ్రంథంలో 3-4 వాక్యములు जुन्नूस का पुस्तक 3 अध्याय 4-5 बोलो అక్కడ చదివినప్పుడు सेठी पढ़िवा समयरे నినవేకెళ్ళి निनवेకు जाई నినవ పట్టణం నశించిపోతామని ప్రకటించారు. निनवे बोली कहिवा से नगर विनष्ट होई जीव बोली प्रचार कले కానీ యేసు ఏం చెప్పారు? यीशु कोन कहिले నశించిన వారిని రక్షించగలిగిన नष्ट होई जातु माने मंदिर खोजी पवित्र आत्मानि मंदिर यीशु आसे నవనగత యేసుల పవారతములు जुन्नूस कठारू यीशु महानटोती యోనా ప్రకటించినది जुन्नूस प्रचार करिवाता ఆ పట్టణం నశించిపోతామని. निनवे बोली कहिवा नगर विनष्ट होई जीव ఆ యేసు ఎందుకు వచ్చిందంటే यीशु काहे आसी बोले నశించిన వారిని రక్షించడానికి. అందుకని యేసుల పవారత ఇక్కడికి వచ్చి కూర్చున్న కారణం ఏంటి? నీ నశించబోతున్నా నీ పిల్లలు నశించబోతున్నా నీ కుటుంబం నశించబోతున్నా నవనగత గొప్పవాడు వచ్చినగా సోదరం ఆమేన్ చెప్పండి. ఆమేన్ దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు యోనా కంటే గొప్పవాడు. श्रेष्ठ मानव అడిగి అడిగారు మత్తయి సువార్తలో. मध्य समाचार को ही पता ले యోనా కంటే ఈ గొప్పవాడంట. जो जुन्नूस कठार ये बोलो की అడిగి యోనా जुन्नूस ఆయన దేవుడి మాటకి విధేయత కలగలే. ईश्वर को कथा को से मानिले नहीं जुन्नूस యేసు ఆయన కాదు. जिस संधि है తండ్రి మాటకి ఏం కలిగింది? ईश्वर को कथा को से कौन విధేయత కలిగింది. पसीबूत है ఏ సంఘము हे मंडली యోనాకి పంపించిన దేవుడి మాటకి యోనా విధేయత కలగలేదప్పుడు जुन्नूस को जे परमेश्वर पठाइले से परमेश्वर को कथा को अमान्य करवा समय కానీ యేసు ईश्वर తండ్రి మాటకి విధేయత కలిగిన కాబట్టి परमेश्वर को कथा को समाधान करी से ईश्वर को संग कथा को रखिना సాతాను ఆయనకి విధేయత కలిగింది. शैतान यीशु को वसीला రోగం ఆయనకి విధేయత కలిగింది. रोगा यीशु को कथा को वसीला దయ్యం ఆయనకి విధేయత కలిగింది. शैतान आत्मा शक्ति जिसको कथा को वसीला ఆయనకి విధేయత కలిగింది. समुद्र यीशु को कथा को वसीला పగటి సమయంలో की सकाल समय దేవునికి విధేయత కలిగింది. यीशु का যদি ঈশ্বর কথা তো তুমি সমাদর করি নিজ উন্নত করিব యేసు যিশু తన తండ్రి దేవునికి విధేయత కలిగింది. পিতা পরমেশ্বরর কথা তো সমাদর কলা পরি বসীভূত হেলা বলি লেখা যাচ্ছে నీ তুমি యేసయ్య బదులు దేవుని విధేయత కలిగింది. যিশুর কথা তো যদি সমাদর করি বসীভূত হেব రోగానికి విధేయత కలిగింది. রোগ তোমার বসীভূত হেব దయ్యం నీకు విధేయత కలిగింది. আত্মা তোমার বসীভূত হেব సముద్రం నీకు విధేయత కలిగింది. তোমার বসীভূত হেব হালেলুয়া అన్ని విషయం నీకు విధేయత కలుగుతుంది. সব কিছু তোমার বসীভূত হেব ఎందుకంటే কি কহিলে తండ్రి పైనున్న తండ్రి మాటకి విధేయత కలిగిన కాబట్టి যিশু স্বর্গীয় পিতাଙ୍କର କଥାକୁ ସମାଦର କରି ବଶୀଭୂତ ହେଲା ଏସେଇ ପାଇଁ సన్నిధి శాంతి కానీ ସେଥିପାଇଁ భూమిలో అన్ని ఉన్నది మొత్తం యేసయ్యకి విధేయత కలిగింది. ଭୂମିର ଥିବା ସବୁ କିଛି ଯୀଶୁଙ୍କର ବଶୀଭୂତ ହେଲା ହାଲେଲୁୟା యేసు యోనా కంటే గొప్పవాడు. ସେତେବେଳେ ମୋ ଯୀଶୁ ଚୁରୁସୁଙ୍କ ଠାରୁ ଶ୍ରେଷ୍ଠ ମାନବ ଅଟେ ఆమేన్. ହାଲେଲୁୟା ఆమేన్. ଆମେନ୍ యోనా ଜୁନୁସ୍ నినవేకి వెళ్ళమని చెప్పారు దేవుడు. ପରମେଶ୍ୱର କହିଲେ ନିନିବେକୁ ଯାଅ కానీ ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. ମାତ୍ର ଜୁନୁସ୍ କୁଆଡ଼େ ଗଲେ ఈ గదర్శన తోట
ప్రభు యేసు ప్రార్థన చేసినప్పుడు ఏం చెప్పారు? గత సమయంలో బల్కి తారే యేసు ప్రార్థన କରିବା ସମୟ యేసు कोण అంతాన్ని నీ చిత్తం. मोर इच्छा नवे प्रभु मोर इच्छा యోనా వల్ల యేసు మారిందంటే जुनूसଙ୍କ ପରି ଯଦି యేసు ବଦଳି ଯାଇଥାନ୍ତେ నేను ఇక్కడ రాను, ତମେ ଏବଂ ଆମେ ଯୀଶୁଙ୍କ ନିକଟରେ ଆସିନଥାନ୍ତୁ, నీ చర్చికి రాను. ତମେ ଚର୍ଚ୍ଚକୁ ଆସିନଥାନ୍ତ। ఎందుకు మనం వచ్చిందంటే କାହିଁକି ଆମେ ଚର୍ଚ୍ଚକୁ ଆସିଲୁ? నీ వాక్యకి యేసయ్య విధేయత కలిగింది. ଈଶ୍ୱରଙ୍କର କଥାକୁ ସେ ପ୍ରତିକୂଳ ହେବ ହେତୁ ତମେ ଚର୍ଚ୍ଚ ଭିତରେ ଆସିପାରିବ। జునూస్కి దేవుడు చెప్పినట్టుగా జునూస్ जुनूस ईश्वर कहवा कथाକୁ ସେ କ'ଣ କଲା ନାହିଁ? କଥା ମାନିଲା ନାହିଁ। ఆమేన్. జునూస్ యోన గారికి ఆ ఓడ మీద ఉండినప్పుడు భయంకర సుడిగాలి వచ్చింది। ଜାହାଜରେ जुनूस ଯାତ୍ରା କରିବା ସମୟରେ ଭୀଷଣ ତୁଫାନ ଆସିଲା। అప్పుడు ଜାହାଜ ଉପରକୁ ఆ ఓడ మీద ఉన్న సామాను మొత్తం కిందకి పడేసి ସେତେବେଳେ ଜାହାଜ ଭିତରେ ଥିବା ଜିନିଷ ଗୁଡ଼ିକୁ ସବୁ ପାଣିରେ ପକାଇଥିଲେ। జునూస్ మాత్రం ఏం చేయలేదు, ମାତ୍ର जुनूस କ'ଣ କରୁନାହିଁ? నీటిలోకి దూకలేదు। ସେ ପାଣିରେ ଡେଇଁଲେ ନାହିଁ। ఎందుకు దూకలేదు? କାହିଁକି जुनूस ପାଣିରେ ଡେଇଁଲେ ନାହିଁ? భారతదేశ ఆత్మహత్య जुनूस ଯଦି ପାଣିରେ ଡେଇଁ ଦେଇଥାନ୍ତା ସେ ଆତ୍ମହତ୍ୟା ପ୍ରେରେପଣାରେ ମରିଯାଇଥାନ୍ତା। అందుకే జునూస్ చెప్పారు, అందుకే యోన చెప్పారు, ସେଥିପାଇଁ जुनूस କ'ଣ କହିଲେ? యోన చెప్పారు నాతో నీటిలోకి దూకు। ମୋତେ ଟେକି କୋଉଠି ଫିଙ୍ଗି ଦିଅ, ପାଣିରେ ଫିଙ୍ଗି ଦିଅ। సోదరు సోదరు ପ୍ରେରିତ କହିଥାନ୍ତା, ఈ సోదరు ମୋତେ କାଢି ତମେ କୋଉଠି ଫିଙ୍ଗି ଦିଅ, ପାଣିରେ ଫିଙ୍ଗି ଦିଅ। నన్ను పట్టి అక్కడ పడేయాలి। जुनूस କହିଛନ୍ତି ମୋତେ ଟେକି କୋଉଠି ଫିଙ୍ଗି ଦିଅ। యోన సొంతంగా దూకిన అనుకో ଯଦି जुनूस ସମୁଦ୍ରରେ ଡେଇଁ ଦେଇଥାନ୍ତା ఆత్మహత్య అవుతుంది। ସେଟା କ'ଣ ହେଇଥାନ୍ତା? ଆତ୍ମହତ୍ୟା ଶ୍ରମ। నా వ్యవసాయాన్ని నేను చూడరా బాబు, ମୋର ଯୀଶୁକୁ ଦେଖ, ఆ శిలువ మరణం వచ్చినప్పుడు ସେ କାମରେ ଉତ୍ସର୍ଗିତ ହେବା ସମୟରେ నన్ను ఎక్కించి మరి చెప్పరా, ମୋତେ ଟେକିକି ଟେକି ଦିଅ ବୋଲି କହିଲେ। କ'ଣ କହିଲେ? ఆయన అప్పగించారట, ସେ ନିଜକୁ ନିଜକୁ ସମର୍ପଣ କଲେ। ఆయన ఎవరికి అప్పగించారు? యేసు। ଯୀଶୁକୁ ଉତ୍ସର୍ଗିତ ହେବା ପାଇଁ ସମର୍ପଣ କଲେ। అందుకని యేసు ସେଥିପାଇଁ ଯୀଶୁ హల్లెలూయా। నిజమైన 3 దినములు ప్రయాణం। నినివే ବୋଲି କହିବା ନଗର 3 ଦିନିଆ ଯାତ୍ରା। కానీ యోన గారు ఎన్ని రోజు ప్రయాణం చేశారు? जुनूस କେତେ ଦିନ ଯାତ୍ରା କଲେ ନିନିవେ ନଗରରେ? ଗୋଟେ ଦିନ ଯାତ୍ରା କଲେ। యేసు ଯୀଶୁ యెరూషలేము 33.5 సంవత్సరం ప్రయాణం చేశారు। ଯୀଶୁ ଜେରୁସାଲେମ ଅଞ୍ଚଳ ଗୁଡ଼ିକରେ 33 ବର୍ଷ ଯାତ୍ରା କଲେ। ఒక స్తోత్రం చెప్పాలి। ଏଠି ଗୋଟେ ପ୍ରେରିତ ଅଛି। బేతలెహేము నుండి ବେତଲେହେମରୁ ପ୍ରାରମ୍ଭ ହୋଇ కల్వరి వరకు ప్రయాణం చేశారు। କାଲବରୀ କୃଷ ପର୍ଯ୍ୟନ୍ତ ଯୀଶୁ ଯାତ୍ରା କଲେ। యోన ఎంత దూరం వెళ్ళారు? जुनूस କେତେ ଦିନ ଯାତ୍ରା କଲେ? ఒక రోజు వెళ్ళారు। ଗୋଟେ ଦିନ ଯାତ୍ରା କଲେ। కానీ నా యేసు ମୋ ଯୀଶୁ యెరూషలేము పుట్టి ଜେରୁସାଲେମରେ ଜନ୍ମ ହୋଇ అక్కడ నుండి అక్కడికి గత సమయానికి వెళ్ళారు। କେତେ ସେମାନଙ୍କୁ ଗଲେ? యోన అయితే గత సమయానికి వెళ్ళారు। जुनूस ହେଇଥାନ୍ତା କେତେ ସେମାନଙ୍କୁ ଯାଇନଥାନ୍ତା। నినవెకి వెళ్ళమని చెప్పినప్పుడు వెళ్ళలేదు వాడు। ଯଦି ନିନେବେକୁ ଯାଅ ବୋଲି जुनूसକୁ ପଠେଇଲେ ଗଲା ନାହିଁ ବୋଧେ। ఎక్కడికి వెళ్ళదు? କେତେ ସେମାନଙ୍କୁ ଯାଇପାରିବନି। କେତେ ସେମାନେ କୋଉଠି ପଠେଇଲେ ବି ଯିବ ନାହିଁ। నా యేసు అక్కడికి వెళ్ళారంట। ମୋ ଯୀଶୁ କେତେ ସେମାନଙ୍କୁ ଗଲେ? గత సమయానికి ఎందుకు వెళ్ళారంటే କେତେ ସେମାନଙ୍କୁ କାହିଁକି ଗଲେ ଯୀଶୁ? ప్రార్థన చేయడానికి వెళ్ళారు। ପ୍ରାର୍ଥନା କରିବା ପାଇଁ ଗଲେ। అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి ఉండి ఉండగా ସେଠି କେତେ ସେମାନଙ୍କୁ ଯାଇ ପ୍ରାର୍ଥନା କରୁଥାଉ
कहते ना यीशु का जुनून सुनकर भालू मौजिज़ महान हालेलुया గెత్సేమనే నుంచి యేసు ఎక్కడికి వెళ్ళారండి గెత్సేమనే జీసు కుआड़े गले गबदा बोली कोई बात ऐसा गबदा बोली कोई बात ऐसा యేసు ఎక్కడికి వెళ్ళారండి जीसु कुआड़े गले స్వర్గం యోనా నినవేకి వెళ్ళకుండా తర్షీషుకి వెళ్ళినప్పుడు నినవేకు जाओ बोली कोई बात से తర్షీష్ को యేసు మోజిసు గెత్సేమనే నుండి ఎక్కడికి వెళ్ళారండి గెత్సేమనే కుआड़े गले గబదా అని చోటకి వెళ్ళారు गबदा बोली कोई बात ऐसा को गले గబదా అనే పదానికి అర్థము गबदा बोली कोई बात పొందర అర్థం పెద్ద స్థానం ఉచ్చ స్థానం బడ స్థానం గబదా అనే పదానికి అర్థము గబదా बोली कोई बात పొందర అర్థం ఉచ్చ స్థానం ఉచ్చ స్థానం ఎత్తైన చోటు అక్కడికి వెళ్ళి యేసుకి ఏం చేశారు తెలుసా ସେଠି ଯାଇ ଯୀଶୁକୁ କଣ କଲେ రెండు చెయ్యిలకు పైకి ଦୁଇଟି ହସ୍ତକୁ ପଛରେ ବାନ୍ଧି ରଖି ଏମିତି ଗୋଟେ ବେଦୀ ଉପରେ ଯୀଶୁକୁ ଶୁଆଇ ଦେଇ ఆయన వీపిని ତାଙ୍କର ପିଠି ଉପରେ పొలము దున్నినట్టుగా ଚାଷ ପଶିଲା ପରି ఆయన శరీరంలో కొరడాతో దున్నారు ତାଙ୍କର ଶରୀର କରଣା ଦ୍ୱାରା ପ୍ରଭାବିତ କରି ଛିଡ଼ି ଦିଆଗଲା యేసు శరీరములు ଯୀଶୁଙ୍କର ଶରୀରରେ 39 సార్లు కొరడాతో దున్నారు 39 ଥର କରଣା ଚାବୁକ ଦ୍ୱାରା ମାରିଲେ పాత నిబంధనలు 39 పుస్తకం ఉంది ପୁରାତନ ନିୟମରେ 29ଟା ପୁସ୍ତକ ଅଛି 39 పుస్తకములు ఎన్ని విధములున్నా వ్యాధి ఉందో 29 పుస్తకରେ ଯେତେ ଗୁଡ଼ିକ ରୋଗ ବ୍ୟାଧି ଗୁଡ଼ିକ ଅଛି అంత వ్యాధి పట్ల ସେ ବ୍ୟାଧି ସବୁ କିଛି 39 సార్లు కొట్టినప్పుడు 29 ଥର ଯୀଶୁଙ୍କର ଶରୀର పలవలనాకి విడుదల కలిగింది ଯୀଶୁଙ୍କର ଶରୀରରେ ପ୍ରହାରିତ ହେବା ଦ୍ୱାରା ସେ ମାଡ଼ ଖାଇବା ଦ୍ୱାରା ତମେ ଆରୋଗ୍ୟବାନ ହାଲେଲୁୟା అందుకని యేసు ସେତେବେଳେ ମୋ ଯୀଶୁ యోన కంటే గొప్ప ଠାରୁ ମହାନ అక్కడి నుండి యేసు ఎక్కడికి వెళ్ళారంటే ଗବଦାରୁ ଯୀଶୁ କୁଆଡ଼େ ଗଲେ యేసు వెళ్ళింది కలువరి గొట్టపై ତାପରେ କାଲବରୀ ପାହାଡ଼ ଉପରକୁ ଗଲେ ఇంకొక పదము ଆଉ ଗୋଟେ ପଦ గాల్గోతా ଗୋଲଗୋତା స్వర్గం కలిగింది ଟିକେ ପ୍ରେଜ୍ ଲୋଡ୍ କହିପାରିବ ନା హల్లెలూయా ହାଲେଲୁୟା କହିନାହାନ୍ତି ନା హల్లెలూయా ହାଲେଲୁୟା మత్తయి సువార్త ମାଥ୍ୟୁ ଲିଖିତ ସୁସମାଚାର 27వ అధ్యాయం 27 ଅଧ୍ୟାୟ 33వ వాక్యం చదువు 33 ପଦ ଟିକେ ପଢନ୍ତୁ వారు కపాల స్థలమును అర్థమిచ్చు గొల్గొతా అనబడిన చోటికి కబాల స్థలమని అనబడిన కనబడిన అర్థమిచ్చు గొల్గొతా అర్థమిచ్చినది ఏమండి గొల్గొతా କପାଳ କପାଳ ବୋଲି କହିପାରୁଥିବା ଗୋଟେ ସ୍ଥାନ అక్కడికి ఎక్కడ వెళ్ళారు ସେଟା ସେଠୁ ତାଙ୍କୁ କୁଆଡ଼େ ନିଆଗଲା గాల్గోతా ଗାଲଗୋତା లూకా సువార్త 22వ అధ్యాయం ଲୁକ ଲିଖିତ ସୁସମାଚାର 22 ଅଧ୍ୟାୟ 33వ వాక్యం చూడండి 33 పଦ ଦେଖ అయితే అప్పుడు ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళేటప్పుడు సిద్ధంగా ఉన్నానని ఆయనతో అనగా 22వ అధ్యాయం 22 ଅଧ୍ୟାୟ 33 పଦ అయితే అతని ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా ఆయన పేతురు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పుటకు ఒక మినిట్ నేను కూడా చూస్తానండి లూకా సువార్త ని ఎంత చదివారు 22 33 23 అంకులు వారు కపాల స్థలం అదే అనబడిన అదే 33 కవాల స్థలమని 23 క్షమించండి క్షమా కొరత 23 అధ్యాయ 33 పద కపాల మనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని అక్కడ రాయబడిన కవాల స్థలం ఇంగ్లీష్ చదివిస్తే కల్వరి ఇంగ్లీష్ కపాల ବୋଲି କୁହାଯାଇଛି ଇଂଲିଶରେ ପଢିବା ସମୟରେ କାଲవରି କ୍ୟାଲవରି ఎబ్రాయ భాషలో ଏପ୍ରିଲ ମାସରେ మత్తయి 27:35 ମାଥ୍ୟୁ ଲିଖିତ ସୁସମାଚାର గాల్గోతా అని రాయబడింది 27 ର 30 ରେ ଗୋଲଗୋତା ବୋଲି ଲେଖାଯାଇଛି గోల్గోతా
Perché sono dari orang tujuh. అనగా యేసు నడిచి వెళ్తున్నారు. Jesus yang dicari kita untuk dia. ఎక్కడికి వెళ్ళారంట? Kudi kale. లూకాసు వార్త 23వ భాగం 30. కపాల అంటే Kopano wali koi wasane. ఆయన అర్థం Tahari otho. కలువరి మాత్రం కాదు. సోదర ఆయన మనుషుడు బుర్రై ఉన్నాడు. Monisaro kopano tulio sano. వేద పండితులు చెప్పిన ఏమనగా తెలుసా? Ceritakan koi kota koi koi. కొండ ఆకృతి ఎలాగ తెలుసా? Se pahado road rupa kemia chura. బుర్రవరని ఆకృతి. Kote kopano koi usutia. అటువంటి సదవునికి యేసు వెళ్ళారట. Setiap kali stano disukai. సేటియాక ఆదాముకి సమాధిగా ఇచ్చానని కొందరు నమ్ముతున్నారు. Kita విశ్వాస కొరది సై స్థానంలో ఆదాముకు సమాధి కొరది లేచుకుంది. ఆమె చెప్పండి. మొదటి ఆదాముకి సమాధి ఈయన చోపెట్టి. ప్రథమ ఆదాము సమాధి కొరివ స్థానంలో మొదటి ఆదామైన యేసు శిలువ మోస్తున్నాడు. అక్కడ నీ పాపం కొరకు तुम्हारे पापों को से बहाना कर. యేసు శిలువలో అక్కడ Jesus es cruzo mohi se pahado पहुंच गए. हालेलुया. కంటి శబ్దముతో కేకలు ఉచ్చ స్వరంలో చిత్కార కొయి కొయి. చిత్కార కొయి సమయంలో సూర్యుడు ఠియాయిగల. సూర్యుడు ఠియాయిగల. సూర్యుడు అంధకార హైగల. సముద్రకి సృష్టి కొరకు జగత్తుకు సృష్టి కొరకు సృష్టికర్త మృత్యు సృష్టి దక్కి పరిగణి తద్వారా సూర్య నారాయణ అంధకార సూర్య అంధకార హైగల. జీసు का मृत्यु हो సూర్య దక్కి పరిగణి జీసు మరి వసమోరే కొండలు पहाड़ गुड़िक कौन है ना ओ लॉर्ड कंपित है ना కదలిందండి దేవుడు. पहाड़ कंपित యేసు మరణము जीसु को मृत्यु రక్త భూమి మీదకి పడినప్పుడు माटी ऊपर के जीसु को रक्त पड़िवगा భూమి కూడా भूमि को ఆ రక్తం మీద పడినప్పుడు తట్టుకోలేదు. माटी ऊपर से पवित्र रक्त पड़िवा मात्र भूमि से सही पाना है कंपित है అది రక్త భూమి మీద పడినప్పుడు पवित्र భూమి కూడా తట్టుకోలేకపోయింది. जीसु माटी ने पड़िवा समय भूमि होली गला సూర్యుడు తట్టుకోలేకపోతే చీకటిగా అయింది. सूर्य राजा की परिगणना करेगा యేసు మరణ సమయంలో सूर्य मरण समय రక్త భూమి మీదకి పడినప్పుడు తట్టుకోలేకపోయింది. से रक्त स्पर्श सही पाएगा అగ్నింది. हट्टीगा पृथ्वी से रक्त स्पर्श मात्र भूमिकंप में फटेगा మూడవది ఏం జరిగిందంటే तृतीय ने कौन घटेगा దేవాలయములున్న తర देव ईश्वर का मंदिर में दिवा ఆ తెర ఏమైంది? ईश्वर का मंदिर में दिवा से राइट राइट थैंक यू मंदिर में दिवा पड़ा ऊपर ऊपर को देगा అది మీకు అర్థమైందా? सेटा तो जानते हो कि 4 ఇంచు से पड़ा कम से कम 4 इंचिया 4 ఇంచు बराबर समझो పెద్దది. से पड़ा कम से कम 4 इंचिया मोटा अच्छी అది ఈ మనిషి వలన ఏమవుతుంది? तारी अर्थ मनुष्य स्पर्श द्वारा से चिरी परिवना అది ఎక్కడ నుండి చిరిగాదంటే चिन्ह बनी होती भाई పై నుండి కిందకి చిరిగాదు. ऊपर ऊपर तोड़ चिरिया ఈ పగటి నేను వాక్యం చెప్పినప్పుడు
कोई राशि वाला ఆ శిలువ మరణం వలన जिसको क्रूसार्पित हेबा द्वारा స్తోత్రం हालेलुया హల్లెలూయా మనకు విడుదల కలిగి हमको मुक्ति मिलेगा पड़ा ఆయనకి ఆ శిలువలో మరణించిన వాడు ఇప్పుడు చెప్పరు నాకు దాహం क्रूसार्पित हेबा सुमेर దాహముకి నీళ్ళు కావాలని मते तृष्णा लागुची पानी दियो అప్పుడు ఆయన వారు అందరూ ఆయనకి ఏమి ఇచ్చారు తాగడానికి ସେମାନେ ସମସ୍ତେ ମିଶିକି କଣ ଦେଲେ ପିଇବା ପାଇଁ చేదు ସେମାନେ ତାଙ୍କୁ ପିଇବା ପାଇଁ ପାଣି యేసయ్య అది తాగలే ଯୀଶୁ ସେଟା ପିଇଲେ ନାହିଁ తాగలే କାହିଁକି ପିଇଲେ ନାହିଁ అది తాగితే ఏమవుతుంది ସେଟା ଯଦି ପିଇଲେ କଣ ହବ ତିକ୍ତ ରସ ଯଦି ପିଇଲେ କଣ ହବ నా యేసు చావన మస్తుగా ఉండి చావలేదురా ମୋ ଯୀଶୁ ମରିବା ସମୟରେ ମାତାଳୁ ହେଇକି ମରି ନାହାନ୍ତି ఆయన సముద్రములకు ఒకవేళ చెప్పి ఉంటాడు ଯଦି ଯୀଶୁ ସମୁଦ୍ରକୁ କହିଥାନ୍ତା ଟିକେ ପାଣି ଆଣିଦେ సముద్రమా ସମୁଦ୍ର నాకు నీళ్ళు ఇవ్వమని చెప్తే ମୋତେ ଟିକେ ପାଣି ଆଣିଦେ ఎన్ని సముద్రం ఉంది କେତେଟା ସମୁଦ୍ର ଅଛି ହାଲେଲୁୟା ପାଞ୍ଚଟା ସମୁଦ୍ର ఐదు సముద్రం ఎగిరి ପାଞ୍ଚଟି ସମୁଦ୍ର ଉଡ଼ି ఆయన దగ్గరికి వచ్చి నీళ్ళు ఇచ్చాడు ଯୀଶୁକୁ ପାଣି ଦେଇ ତାଙ୍କର ତୃଷା ଅବସ୍ଥାକୁ ହଟେଇଥାନ୍ତା ఆయన మరణించిన వాడు ఎవరో తెలుసా ତୃଷାର୍ପିତ ହେବାଟା କିଏ ଜାଣୁଛ ఈ ఐదు సముద్రానికి సృష్టించిన దేవుడు ଏ ପଞ୍ଚମ ସମୁଦ୍ରକୁ ସୃଷ୍ଟି କରିଦେବା ସୃଷ୍ଟି କରି ఆయన మరణించినప్పుడు నీళ్ళు కూడా మనుషులు ఇవ్వలేదు ଯୀଶୁ ମରିବା ସମୟରେ ମାନବ ରାଶି ମୋଠେ ପାଣି ମଧ୍ୟ ପିଇବା ପାଇଁ ଦେଲେ కానీ అదే మానవ కులములకు ఐదు సముద్రము చిరునామా ସେ ମଣିଷ କୁଳକୁ ପାଞ୍ଚଟି ସମୁଦ୍ର ସେ ଇଚ୍ଛାପୂର୍ବକ ପ୍ରସାଦ କରିଦେଲେ అందుకని యేసు ସେଥିପାଇଁ ମୋ ଯୀଶୁ యోన కంటే గొప్ప ଅନୁସରଣ ଶ୍ରେଷ୍ଠ హల్లెలూయా స్తోత్రం చెప్పండి ତାଙ୍କେ ଜୋରରେ ପ୍ରଶଂସା କରନ୍ତୁ। హల్లెలూయా ହାଲେଲୁୟା। మూడు ତିନି యోన సువార్త 4వ అధ్యాయం ଜହନ ଲିଖିତ ସୁସମାଚାର 4 ଅଧ୍ୟାୟ దానికి 12వ వాక్యం ଚାରି ବାହାରେ ପଦ ଟିକେ ପଢନ୍ତୁ। తానును తన కుమారులను పశువులను ఈ బావి నీరు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అవునా ఆమేన్ యాకోబు కంటే నీవు ଯାକୁବଙ୍କ ଠାରୁ ତୁମେ యోన కంటే యేసు గొప్పవాడు అయితే ଜୁନୁସଙ୍କ ଠାରୁ ଯୀଶୁ ମହାନ యాకోబు కంటే యేసు ఏం చేశాడు ଯାକୁବଙ୍କ ଠାରୁ ବି ଯୀଶୁ କିଏ ଅଟନ୍ତି యాకోబు ఏం చేశాడో తెలుసా ଯାକୁବ କଣ କଲେ జ్యేష్ఠత్వము పొందుకోవడానికి ତାଙ୍କର ଜ୍ୟେଷ୍ଠତ୍ୱ ପାଇବା ନିମନ୍ତେ మారు వేషం ధరించింది ସେ କଣ କଲେ ଅଲଗା ଗୋଟେ ବେଶକୁ ଲଗାଇ ଗଲେ యేసు ଯୀଶୁ యాకోబుని గొప్పవాడంటే ଯାକୁବଙ୍କ ଠାରୁ ଶ୍ରେଷ୍ଠ యేసు మమ్మల్ని దీవించడానికి ଯୀଶୁ ଆମକୁ ଆଶୀର୍ବାଦ କରିଗଲେ మనుష్య వేషం ధరించుకున్నాడు ମଣିଷ ବେଶ ଧାରଣ କରିଗଲେ నీకు అర్థమైందా తల్లి నేను చెప్తాను ମୁଁ କହିବାଟା ବୁଝିପାରିଲ నీకు అర్థమైందా లేదో నాకు తెలియదు ମୁଁ କହିବାଟା ବୁଝିପାରିଲ యాకోబు సొంత జీవితంలో ଯାକୁବ ତାଙ୍କ ନିଜ ଜୀବନରେ మేలు పొందుకోవడానికి ଆଶୀର୍ବାଦ ପାଇବା ନିମନ୍ତେ మారు వేషం ధరించినప్పుడు ଅଲଗା ଗୋଟେ ବେଶକୁ యేసు ଆଶୀର୍ବାଦ ପାଇବା ପାଇଁ ଗଲେ మమ్మల్ని దీవించడానికి ଯୀଶୁ ତମକୁ ଏବଂ ମୋତେ ଆଶୀର୍ବାଦ କରିବାରେ దేవుడిగా ఉండి ଯୀଶୁ ଈଶ୍ୱର ଥାଇ నర వేషం ధరించిన ఆయన ମଣିଷ ବେଶ ଧାରଣ କଲେ ଗୋଟେ ତ ପ୍ରେସର କହିଲ ନାହିଁ ତା କାହିଁକି అందుకని ସେଥିପାଇଁ యేసు ମୋ ଯୀଶୁ యాకోబు కంటే గొప్పవాడు ଯାକୁବଙ୍କ ଠାରୁ ବିରାଟ ମହାନ యాకోబు కంటే మారు వేషం ధరించాడు ଯାକୁବ କେମିତି ବେଶ ଧାରଣ କଲା అమ్మ మాట విని ତାଙ୍କ ମା ତାଙ୍କୁ ଗୋଟେ ବାହାନା କହିଲେ అమ్మని తల్లిదండ్రి పిల్లలకి మోసం చేశారు ଆମର ମା ବାପା ମାନେ ଗାଁ ପିଲାମାନଙ୍କୁ କଣ କରୁଛନ୍ତି ବେଶ ଧରାଇବାଟା ଶିଖାଉଛନ୍ତି అప్పుడు మీరు అడిగారు అయ్యా నీ ఇలాగ తప్పదు ସେମିତି ଆପଣ କହିବେ ଆଜ୍ଞା ଆମର ପିଲାମାନଙ୍କର କଥା ସେମିତି କୁହ ନାହିଁ నీ చెప్పినది కరెక్టే నీ చెప్పిన కరెక్టే ଆପଣଙ୍କ ମୁଁ କହିବାଟା ଠିକ యాకోబు అమ్మ కడుపులు ఉన్నప్పుడు
ଏବେ ମାଙ୍କ ପେଟରେ ଆତ୍ମ తల్లి పేరు చెప్పండి. ଯାକୋବଙ୍କ ମା ନାଁ ଟିକେ କୁହ। ରେବେକା। గర్భవతిగా పుట్టినప్పుడు ରେବେକା ଗର୍ଭବତୀ ହେଇଥିବା ସମୟରେ కవర పిల్లలు ఉన్నారు కడుపు. ଦୁଇଟି ଛୁଆ ପେଟ ଭିତରେ ଥିଲା। ఏమైనా ఈ ఇద్దరు ఏం చేస్తున్నారు? ଏ ଦୁଇ ଜଣ ପେଟରେ ଥାଇ କଣ କରୁଥିଲେ? కడుపు లోపలలో ପେଟ ଭିତରେ ଥାଇ ଛନ୍ଦା ଛନ୍ଦି ହଉଛନ୍ତି। କୋଉଠି ଗର୍ଭପାତ୍ର ଭିତରେ ఎక్కడండి? କୋଉଠି కడుపు లోపలలో ଗର୍ଭରେ పిల్లలు ఏం చేస్తున్నారు? ମାନେ ତାର ଗୋଟେ ଗଣ୍ଡଗୋଳ ହଉଛନ୍ତି। కొట్లాడుకున్నప్పుడు ଜଣେ ଜଣକୁ ମାରୁଛି ଆଉ ଜଣେ ଆଉ ଜଣକୁ ମାରୁଛି। అమ్మ ఏం చేస్తున్నారు? ମା କଣ କଲେ? అమ్మ ఏం చేస్తున్నారు? ପିଲା ଦୁଇ ଜଣ ଗଣ୍ଡଗୋଳ ଆଖି ଅଛନ୍ତି କହିବା ସରେ ମା କଣ କଲେ? తల్లి ఏం చేసేది? ମା କଣ କଲେ? ప్రార్థన చేయడానికి రేవంక ఎవరికి సాధుజీ? సంఘానికి సాధుజీ. మండలానికి సాధుజీ. మండలికి సాదృశ్యం సంఘ లోపల మండలి ভিতরে పిల్లలు ఏం చేస్తున్నారు? ଯାକୁବ ଏସା వెనకలాడుతున్నప్పుడు ଗଣ୍ଡଗୋଳ ହେବା ସମୟରେ సంఘ కాపాలి ఏం చేయాలి? ଗଣ୍ଡଗୋଳ କରୁଛି ବୁଝିନାହାନ୍ତି ନା? ପିଲା ଦୁଇଟା ଗଣ୍ଡଗୋଳ କରିବା ସମୟରେ ରିବିକା ପ୍ରାର୍ଥନା କଲା ପରି ఈ కూడా ମାନେ ଗଣ୍ଡଗୋଳ କରିବା ସମୟରେ ପ୍ରାର୍ଥନା କରିବାର సంఘములు ప్రోగుణ జరిగినప్పుడు మండలిର ବିଶୃଙ୍ଖଳା ଆସିବା ସମୟରେ సంఘ కాపాలి ప్రార్థన చేయాలి. ପ୍ରାର୍ଥନା କର। అక్కడ ఒక మెసేజ్ ఉందండి. ଏଠି ଗୋଟେ ସନ୍ଦେଶ ଅଛି। కొందరు సంఘ విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. କେତେ ଜଣ ମଣ୍ଡଳୀ ଛାଡ଼ି ପଳେଇବେ దాని గురించి నీ అనకూడదు. ତା ପାଇଁ ତମେ କାନ୍ଦିବ ନାହିଁ। ఎందుకంటే କାହିଁକି సమూయేలు ସାମୁଏଲ సౌలు గురించి ఏడినప్పుడు ସାଉଲଙ୍କ ପାଇଁ କାନ୍ଦିବା ସମୟରେ దేవుడు చెప్పిన ఆడ గురించి నీ అనకూడదు. ପରମେଶ୍ୱର କହିଲେ ସାଉଲଙ୍କ ବିଷୟରେ କାନ୍ଦ ନାହିଁ। వెళ్ళిపోతున్న వాడి గురించి అనకూడదు. తప్పుడు ଯିଏ ଯାଉଛି ଯାଉ ତା ପାଇଁ କାନ୍ଦ ନାହିଁ। రావాడానికి రావాలనుకున్న వాడి గురించి ఏడండి. ଆସିବା ଲୋକଙ୍କୁ ଦେଖି କାନ୍ଦ। నేను విషయంలోకి వస్తున్నాను. କହିବା ବିଷୟକୁ ଆସୁଛି। అప్పుడు ఈ రేవంక ప్రార్థన చేయడానికి ରେବେକା ପ୍ରାର୍ଥନା କରିବା ବେଳରେ అప్పుడు దేవుడు స్వరం పెట్టారు. ଈଶ୍ୱରଙ୍କର ଆବାଜ ଶୁଣିଲେ ఏంటి స్వరము? କଣ ଆବାଜ? నీ కడుపులో ତୁମରି ଉଦରରେ టూ నేషన్ ଦୁଇଟି ରାଜ୍ୟ రెండు జనాలు ଦୁଇଟି ରାଜ୍ୟ ఒక జనము ଗୋଟେ ରାଜ୍ୟ బలమైనది, ଗୋଟେ ରାଜ୍ୟ ବଳବାନ ରାଜ୍ୟ ఇంకొక రాజ్యము ଆଉ ଗୋଟେ ରାଜ୍ୟ బలహీనమైనది. ବଳ ନଥିବା ରାଜ୍ୟ ବଳବାନ ରାଜ୍ୟ ବଳ ନଥିବା ରାଜ୍ୟ రెండు రాజ్యం కాదు, రెండు వ్యక్తులండి. ଦୁଇଟା ରାଜ୍ୟ ହେଲେ ବି ଦୁଇଟା ବ୍ୟକ୍ତି ఒకటి యాకోబు, ଜଣେ ଯାକୁବ రెండు ఏసావు. ଏସା ଯାକୁବ ఒకటి ఆత్మీయుడు, ଜଣେ ଆତ୍ମିକ ఇంకొకడు ଆଉ ଜଣେ అనాత్మీయుడు. ଜାଗତିକ అప్పుడు దాని తల్లికి చెప్పారు, ମାଆକୁ କହିଲେ పెద్దవాడు చిన్నవాడు దాసుడు అమ్మ. ହ୍ୟାଲୋ ବଡ ଭାଇ ସାନ ଭାଇକୁ କଣ ହବ ଦାସତ୍ୱ କରିବ। ఇది ఎవరు విన్నారు? ఎవరు విన్నారు? ଏଇଟା କିଏ ଶୁଣିଲା? ఈ మాటలు ఎవరు విన్నారు? ଏଇଟା କିଏ ଶୁଣିଲେ? ఎవరు ప్రార్థన చేసిన వాడు విన్నారు? ରିବିକା ପ୍ରାର୍ଥନା କରିବା ସମୟରେ କିଏ ଶୁଣିଲେ? మనకు ప్రార్థన చేయడానికి సమయం లేదు, అందుకని ఏదో పాస్టర్ గారికి పిలిచి ప్రార్థన పెట్టి ଆମର ବିଶ୍ୱାସୀ ମାନଙ୍କୁ ପ୍ରାର୍ଥନା କର। మన పాస్టర్ సందర్భంగా ప్రార్థన చేయడానికి సమయం లేదు కాబట్టి వేరే వేరే వాళ్ళకి పిలిచి ప్రార్థన చేసి ବାଳକ ମାନଙ୍କୁ ପ୍ରାର୍ଥନା କରିବା ପାଇଁ ସମୟ ନଥିବା ହେତୁ ବେତନ ଦେଇକି ପାଷ୍ଟର ମାନଙ୍କୁ କିଣି ଆଣିକି ପ୍ରାର୍ଥନା କରାଉଛୁ। ବୁଝିନାହାନ୍ତି? ବାଳକ ମାନଙ୍କୁ ପ୍ରାର୍ଥନା କରିବା ପାଇଁ ସମୟ ନଥିବା ହେତୁ ଆଉ ଗୋଟେ ବାଳକକୁ ପଇସା ଖର୍ଚ୍ଚ କରିକି ଦେଇକି ଆଣିକି ପ୍ରାର୍ଥନା କରାଉଛୁ। పోలండి, నా విషయంలోకి వస్తున్నాను. ମୋ ବିଷୟ କପଡ଼ା ଆସୁଛି। ఇది యాకోబు ఈ మాట విన్నారు. ଯାକୁ ଏ କଥାଟିକୁ ଶୁଣିଲେ కడుపులో ఉన్న పిల్లల మాట వింటావా? ଗର୍ଭରେ ଥିବା ଶିଶୁମାନେ କଥା ଶୁଣିବେ କି? ఎందుకు నీ పిల్లలు మరి సరిగా జీవించలేదు? କାହିଁକି ତମ ପିଲାମାନେ ଭଲ ଜୀବନଯାପନ କରୁନାହାନ୍ତି? నీ ప్రార్థన చేస్తున్నారు కానీ నీ పిల్లలు చర్చకి రాలేదు. అర్థమైంది? ତମେ ପ୍ରାର୍ଥନା କରୁଛ ତମ ପିଲାମାନେ ଚର୍ଚ୍ଚ ପାଉନାହାନ୍ତି କାହିଁକି?
పెట్టిన చోటలు యోన గారు గందెలు వేసి ସେଠିକି ଛୋଟ ଗର୍ଭ ପାତ୍ରରେ ସେ ଶିଶୁ କୁଦା ମାରି ଦେଇଲା। అలాగే పెద్ద చర్చలు ఎంత ଏତେ ବଡ ମଣ୍ଡଳୀରେ କେତେ ଜଣ ଅଛନ୍ତି କୁଦା ମାରି ଦେଇଛନ୍ତି? యోన గారికి గందెలు పెద్ద చోట ଯୋଉମାନଙ୍କୁ ଡେଇବା ପାଇଁ ବେଶୀ ଜାଗା ଦରକାର ନାହିଁ। సరైన వందన ఆత్మీయ వందన స్వరం వింటే ଉତ୍ତମ ଆତ୍ମିକ ଜଣେ ଆତ୍ମିକଙ୍କର ଶବ୍ଦ ନମସ୍କାର ଭାରି ଶୁଣିଲେ ఎందుకు యోన గారు గందెలు వేశారు? କାହିଁକି ଜହନ କୁଦା ମାରିଲା? କାହିଁକି ଜହନ ଗର୍ଭ ପାତ୍ରରେ କୁଦା ମାରିଲା? నేను చెప్తానండి. ମୁଁ କହିବି మరి ఏడ కలిపి ఉన్నది ఎవరు? ମରିୟମଙ୍କ ପେଟରେ କିଏ ଅଛି? ଯୀଶୁ। ఎలిజబెత్ కలిపి ఉన్నవారు ఎవరండి? ଏଲିଜାବେଥଙ୍କ ପେଟରେ କିଏ ଅଛି? ହାଲେଲୁୟା ହାଲେଲୁୟା। ఒకడు వాగ్దానం ఇచ్చినవాడు, ଜଣେ ବାଗ୍ଦାନ ଦେବା, యేసు వాగ్దానం ఇచ్చినవాడు. ଯୀଶୁ ବାଗ୍ଦାନ ଦେବା। యేసు స్వరం వినినప్పుడు ଯୀଶୁଙ୍କର ଆବାଜ ଶୁଣିବା ମାତ୍ରେ అంతవరకు మా ఎలిజబెత్ ସେଟା ମଧ୍ୟ ତା ପିଣ୍ଡ ଭିତରେ గర్భవతి అని తెలియదా? ସେ ଗର୍ଭବତୀ ବୋଲି ଜାଣିନଥିଲେ। యేసయ్య స్వరం వినిన వెంటనే ଆବାଜ ଶୁଣିବା ମାତ୍ରେ ఈ రోజు యేసయ్య వాక్యాన్ని సరిగ్గా ఇప్పుడు వరకే చదవలేదు. జీవిత కథలు యేసు నామములో స్వరం వినినప్పుడు గవర్నర్ ఎందుకు కదలంటే ଜହନ କାହିଁକି ଡେଇଁଲେ? యేసు ଯୀଶୁ నేను నిన్ను బాప్తిస్మం ମୁଁ ତ ବାପ୍ତିସ୍ମ ନେବି। ହାଲେଲୁୟା ହାଲେଲୁୟା। ఇప్పుడు ఈ చెప్పుకోలేదు చెప్తుంది. ମୁଁ କହି ଆସିବା କଥା ఇది యాకోబు వినలేదు. ଏଇଟା ଯାକ ଶୁଣିଲେ అన్నే నాకు దాసుడు అవుతాడు. ମୋର ଭାଇନାକୁ ମୋର ମସିବୁତ ହେବ। యాకోబు అనే పదానికి అర్థం చెప్పండి. ଜାକବ ବୋଲି କହିବା ପଦର ଅର୍ଥ ଟିକେ କୁହନ୍ତୁ। మనమందరం ఎలాగంటే ଆମେ ସମସ୍ତେ ଏତିକି ଶିଖିଛୁ। మోసగారుడు కాదు. ଠକ ନାହିଁ। ଜାକବ ବୋଲି କହିବା ପଦର ଅର୍ଥ మోసగారుడు ఆయన స్వభావం అలాగా ఉండొచ్చు. ହେଇପାରେ ଜାକବଙ୍କ ସ୍ୱଭାବ ଠକିବା ସ୍ୱଭାବ। మోసగారుడని ସେ ଠକିଛି, ఆయన స్వభావం. ତାଙ୍କ ସ୍ୱଭାବ ସେଟା। కానీ యాకోబు పేరుకి అర్థం అది కాదు. ଜାକବ ବୋଲି କହିବା ପଦର ଅର୍ଥ ଯାହା ନୁହେଁ। ఆదికాండం 25వ వాక్యం చదివితే ସେ ଯେତେବେଳେ ଯାହା ବାଇବେଲ ପଢିଲେ 25 అధ్యాయంలో రాయబడింది. 25 ଅଧ୍ୟାୟରେ ଆଦି ପୁସ୍ତକରେ వేదము పట్టుకున్నవాడు ତାହାର ଗୋଡ଼ ଧରିବା ବ୍ୟକ୍ତି మెడిమి పట్టుకున్నవాడు ଗୋଡ଼ ଧରିବା ବ୍ୟକ୍ତି 25వ అధ్యాయం లేదండి. తరువాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి యాకోబు వడి మీద పట్టుకొని ఉండెను. కనుక అతనికి యాకోబు అని పేరు. కనుక ఆయనకి యాకోబు అని పేరు। ସେଥିପାଇଁ ఎంత వాక్యం 26 ପଦ 26 25-26 26 ପଦ। ఏనే చెప్పిన మాట ఏమంటే ମୁଁ କଣ କହି ଆସୁଥିଲି ବୋଲି యాకోబు అనే పదానికి అంత మోసగారుడు కాదు. ଜାକବ ବୋଲି କହିବା ପଦର ଅର୍ଥ ଠକ ନୁହେଁ। అది జీవితంలో స్వభావాన్ని మోసం చేశారు. ତାଙ୍କ ସ୍ୱଭାବ ପ୍ରକ୍ରିୟାରେ ସେ ଠକି ଦଉଥିଲେ। కానీ పేరుకి అర్థం అది కాదు. ନାଁର ଅର୍ଥ ତାହା ନୁହେଁ। ఏంటి అర్థం? କଣ? మెడని పట్టుకున్నవాడు. ଗୋଡ଼ ଧରିବା ବ୍ୟକ୍ତି। నీకు అర్థం అవ్వలేదు. ତମେ ଜାଣୁନ ఫస్ట్ ఎవరు బయటకు వచ్చింది? ପ୍ରଥମେ ଦୁଇ ଶିଶୁ ଭିତରେ କିଏ ପ୍ରଥମେ ଆଇଲା? ఏసావు వచ్చినప్పుడు ఏసావు కాలు ఎవరి మీద తల మీదకి వచ్చింది? ଏସାଉ ଗର୍ଭପାତ୍ରରୁ ବାହାରିବା ସମୟରେ ତାଙ୍କର ଗୋଡ଼ କାହା ମୁଣ୍ଡ ଉପରକୁ ଆଇଲା? ଜାକୁବଙ୍କ ମୁଣ୍ଡ ଉପରକୁ ଆଇଲା। କାହାର ଗୋଡ଼? అరే నీ మాట ଏସାଉଙ୍କର ଗୋଡ଼ କାହା ଉପରକୁ ଆଇଲା? ଜାକୁବଙ୍କ ମୁଣ୍ଡ ଉପରକୁ ଆଇଲା। రెబెకా ప్రసవించినప్పుడు ରିବିକା ପ୍ରସବ ବେଳା ହେବା ସମୟରେ మొదటికి వచ్చినది ఏసావు. ପ୍ରଥମେ ଆସିବାଟା ଏସାଉ। ఏసావు
నేను కాలు పట్టుకున్నా కాబట్టి బయటికి వచ్చినప్పుడు మొదలు ఎక్కడికెంత పట్టుకున్న పడి ఎక్కడికెంత పట్టుకున్నారు లోపల పట్టుకున్నవాడు బయటకు పట్టుకున్నారు ఎక్కడ పట్టుకున్నారు సరస్వతికి వచ్చినప్పుడు नदी कूल को आसवा समय అక్కడ యాకోబు అక్కడ నిలబడినప్పుడు सेठी जाको ठिया हवा समय మనిషిని దిగి వచ్చాడు जन व्यक्ति उठाया से అది ఎవరంటే सेटा की बोले యాకోబు తెలియలేదు जाको को जना पड़े తెలియలేదు కాబట్టి ना जाने है तो అప్పుడు అమ్మకి అమ్మ కడుపులో ఉన్నప్పుడు అనేక పట్టుకున్నవాడు से नाम पेटर रहते को समय भाई ना रोडलेवा ఇప్పుడు రాత్రి ఒక మనుషులు వచ్చారు ए रास्ता में लोग आए लगा పట్టుకున్నారు से व्यक्ति को रोडले जी ఆ వ్యక్తి ఎవరన్నా వదలరు से व्यक्ति को को छाड़ी ना వదలను तो छाड़ी ना వదలండి. हालेलुया నేను చెప్పినది ఇది కరెక్టా లేదా అని తెలియాలంటే एटा को कोई बात सठी को छी హోషేయ గ్రంథం 12వ అధ్యాయం చదవక మీకు అది అర్థమవుతుంది. होशिया पुस्तक 12 अध्याय बोलకు जाई पढନ୍ତୁ 12వ అధ్యాయంలో 2-3 వాక్యాలు చదవండి. 2-3 పద పడి రखନ୍ତୁ యూదా వారి మీద 12 యెషయా కాదు. होशिया వారి మీద యెహోవాకు వ్యాజ్యము పుట్టెను. యాకోబు సంతతి వారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించును. వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయును. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడివను పట్టుకొనెను. మసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. దేవుడితో ఏం చేయాలి పట్టుకున్నాడు అన్నమాట. సూత్రం से ताकर हसरे ईश्वर को धरिले యాకోబుని దేవుడికి పట్టుకున్నాడు. जाकबो ईश्वर को धरे దేవుడు చెప్పాలి నేను వదలరా. जाकबो बोली परमेश्वर तुम छाड़ी ना యాకోబు నేను వదలను. जाकबो कहले कहते कहले छाड़ हंदी యాకోబు ఏం కావాలి? जाकबो को कौन देगा ఆశీర్వాదం కావాలి. आशीर्वाद देगा ఆశీర్వాదం లేదా? जाकबो को आशीर्वाद नहीं ఏంటండి? कौन कौन सा आशीर्वाद 4 భార్యలు, जानता स्त्री 13 పిల్లలు, तेरा पिला ఇంకేంటి? और कौन ଅଛି ఆస్తి ఉంది. बहुत संपत्ति अछि ఏది ఆస్తి ఆయనకి? कौन सा संपत्ति బ్యాంకులు ఉంది. बहुत मेहनत छै అందరూ ఉంది. बहुत मेहनत छै ఉమ్మడి ఉంది. से बहुत संख्या अछि కానీ యాకోబుకి ఏం లేదు. मात्र जाकबो యాకోబు దేవుడు ఎప్పుడు నన్ను ఆశీర్వదించాలి. जाकबो परमेश्वर को मुझे आशीर्वाद करो దేవుడు ఎప్పుడు నన్ను వదలరా. परमेश्वर को से कोई मुझे छाड़ी ना है దేవుడు యాకోబు परमेश्वर को छाड़ो నన్ను వదలను. मुझे छाड़ी ना है నన్ను దీవించాలి. तुम्हें कौन देगा जो मुझे आशीर्वाद करना अछि యాకోబుని ఆశీర్వాదం భూమి నుండి ఆశీర్వాదం కాదు. जाकबो जगत का आशीर्वाद चाहूंगा భూమి నుండి ఆశీర్వాదం. सभी आशीर्वाद चाहूंगा సహోదరి సహోదరులారా, भाई भूमि భూమి నుండి ఆశీర్వాదం తాత్కాలికం. जगत का आशीर्वाद तो खड़ी है భూమి నుండి ఆశీర్వాదం सभी आशीर्वाद యాకోబు దేవునికి వదలలేదని అనుకున్నప్పుడు जाकबो ईश्वर को छाड़ीबे नहीं बोली जानी దేవుడు ఏం చేశాడు? परमेश्वर कौन बोले అప్పుడు అక్కడ ఆయనకు వేలాడుతూ ఉండగా యాకోబు తోడ ఓడవలసెను. యాకోబు తోడ ఒలిసిన ఏం చేశాడు? ముట్టేది. जाकबो अंगर से गोड़ो से अंगरे परमेश्वर छुईले प्रेशर कोई बात नहीं గట్టిగా మీరు చప్పుడు కూడా సోదరులు. मोर भाग में प्रेशर कोई बात ఒక సబ్బు కొంటే ఒక సబ్బు ఫ్రీ. गोटे साबुन किनले आ गोटे साबुन फ्री कौन ఫ్రీ. పైన కట్టి ఫ్రీ. ఒకటి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. गोटे किनले आ गोटे फ्री దేవుడు ముట్టారు. परमेश्वर छुईले जो दिन परमेश्वर छुईले से दिन तो से छोटा है సోదరం बुझिनाता जो दिन जाकबो को परमेश्वर छुईले से दिन तो से छोटा है దేవుడు ముట్టితే తెలిసిపోతుంది. परमेश्वर जन को छुईले लोगों को जना पड़िबो ए व्यक्ति को परमेश्वर छुईले ఎంతమంది మనుషులు దేవుడిని కానీ जेते लोक मानकर रुंड भितर थिले मध्य యాకోబు నడిచినప్పుడు తెలిసిపోతుంది. जाकब चालीबा देखले जना पड़िबो परमेश्वर को स्पर्श पाई ఆ నెలకి తేడా అనిపిస్తుంది. काहे तार चालारे गोटे भिन्नता యేసు ముట్టిన వ్యక్తి జీవితంలో మార్పు జరిగింది. यीशु छुईले व्यक्ति
మోసగాడు, యేసు మోసగాడు కాదు. ଯାକୋବ ଠକିବା ବ୍ୟକ୍ତି, ଯୀଶୁ ଠକିବା ବ୍ୟକ୍ତି ନୁହେଁ। యేసు ఆశీర్వదించాడు. ఆశీర్వాద మహిమ పరమేశ్వర। ఈ సంగతి ఎక్కడ రాయబడింది? ଏଇଟା କୋଉଠି ଲେଖା? యోహాను సువార్త 4:12 ଯୋହନ ଲିଖିତ ସୁସମାଚାର 4:12 ఎవరు చెప్పారు? ଏଇଟା କିଏ କାହାକୁ କହୁଛି? సమరయ స్త్రీ. ସମରୀୟ ସ୍ତ୍ରୀ। సమరయ స్త్రీ యేసుకి చెప్పారు. ସମରୀୟ ସ୍ତ୍ରୀ ଯୀଶୁଙ୍କୁ କହୁଛନ୍ତି యాకోబు కంటే యాకోబు కంటే ତୁମେ ଯାକୋବ ଠାରୁ ମହାନ କି? ఆమేన్. ఆమేన్. ଆଲୋ యాకోబు కంటే యేసు గొప్పవాడు. ଯୀଶୁ ଯାକୋବଙ୍କ ଠାରୁ ବି ମହାନ। ఇక్కడెక్కడికి నీళ్ళు తీయడానికి ఒక ସେଠୁ ପାଣି ତୋଳିବା ନିମନ୍ତେ బకెట్ కాదు, ଗୋଟେ ପାତ୍ର ମଧ୍ୟ ନାହିଁ। ఒక ఇక్కడ ఉన్నదవయ్యా. କୁଅ କୁଅ గుహ. ବାହାରି ବାହାରି క్షమించండి ବାହାରି କୁଅ କୁଅ ఈ అమ్మ చెప్తుంది యేసు బావి దగ్గర కూర్చున్నా. ଯୀଶୁ କୋଉଠି ବସନ୍ତି? ସେ କୁଅ ପାଖରେ ବସନ୍ତି। అప్పుడు చెప్పారు నీ యాకోబు కంటే గొప్పవాడు. ତୁମେ ଯାକୋବଙ୍କ ଠାରୁ ମହାନ। ఈ బావి ఎవరు నాకు ఇచ్చారని తెలుసా? ଏ ଜାଗା ଏ କୁଅ ମତେ କିଏ ଦେଇଛି ଜାଣିଛ? యాకోబు ఇచ్చారట. ଯାକୋବ ଦେଇଛନ୍ତି। యాకోబు ఇచ్చిన బావి ଯାକୋବ ଦେଇଥିବା କୁଅ భూకంపం వచ్చినప్పుడు పాడైపోతుంది. ଭୂମିକମ୍ପ ଆସିଲେ ଖରାପ ହେଇଯିବ। కానీ యేసు ఇచ్చిన బావి ଯୀଶୁ ଦେଇଥିବା କୁଅ ఎన్ని భూకంపాలు వచ్చినా కానీ మారదు. କେତେ ଭୂମିକମ୍ପ ଆସିଲେ ବି ଭାଙ୍ଗିବ। ఆయన ఒక్కసారి బావి తెరివిననుకో ଗୋଟେ ଥର ପରମେଶ୍ୱର କୁଅ ଖୋଲିଲା, కలము తిరిగి అక్కడి నుంచి రాదు. ସେଥିରୁ ପାଣି ଯଦି ବହିବ ଏଇଭଳି ଯାଉଥିବ। ବୁଝିଲେ ନାହିଁ? ଯାକୋବ ଗୋଟେ କୁଅ ଯଦି ଲଗଉଛି କଣ ହେଇପାରିବ? ସେଟା ଭୂମିକମ୍ପ ଆଇଲେ ଭାଙ୍ଗିଯିବ। ଯୀଶୁ ଯଦି ଗୋଟେ କୁଅ ଖୋଲୁଛନ୍ତି ସେଠାରେ ସେ କୁଅ କେବେ ବି ଭୂମିକମ୍ପ ଭାଙ୍ଗିବ ନାହିଁ। అప్పుడు యేసు అడిగారు, దేవా యేసు అమ్మకమ్మా నాకు కొంచెం నీళ్ళు ఇవ్వు. ଯୀଶୁ କହିଲେ ମାଙ୍କୁ ଟିକେ ପାଣି ଦିଅ। అప్పుడు నీ ఊదలుగా ఉండి నన్ను ତୁମେ ଗୋଟେ ଜିହୁଦୀ ହେଇ ବିଜାତୀୟ ସମରିୟା ସ୍ତ୍ରୀ ହେଇ ମତେ ఊదలుగా ఉండి నేను సమరయ అయినందుకు నీళ్ళు అడగమని ఉంది న్యాయమా? ଆମେ ବିଜାତୀୟ ଲୋକ, ତମେ ଜିହୁଦୀ ଲୋକ, ତମେ ଆମକୁ ପାଣି ମାଗୁଛ କି? యేసు యూదులు. ଯୀଶୁ ଜିହୁଦୀ। యూదులు ఉన్నవాడు అందరూ స్వరం చెప్పండి. ଜିହୁଦୀ ମାନେ ଥିଲେ ପ୍ରେସ ଟିକେ କୁହନ୍ତୁ। ఎవరు యూదులు లేరు. ଜିହୁଦୀ ଏଠି କିଏ ନାହିଁ ବା? లోకములు అన్ని శ్రేష్ఠ జాతి ఎవరండి? ଏ ଜଗତରେ ସବୁଠାରୁ ମୂଲ୍ୟବାନ ଜାତି କିଏ? యూదులండి. ଜିହୁଦୀ ମାନେ। యూదులండి పెద్ద కులం ఉన్నారు. ଜିହୁଦୀ ମାନେ ହିଁ ଉଚ୍ଚ କୁଳ। ఇప్పుడు కూడా కొందరు కుల పిచ్చి పైగా ଏବେ ବି ବଡ କୁଳରୁ ଆସିଛି, ବଡ ଜାତିରେ ହେଇଛି, ଜାତିରେ ହେଇଛି। మాట్లాడితే କଥା ହେଲେ నా కులం నీకు తెలుసా? ମୁଁ କୋଉ ଜାତି ଲୋକ ଜାଣିଛୁ କି? ఏట్రా దేవుడికి లేని కులం నీకెట్లా ఉంది? ଯୀଶୁଙ୍କୁ ନଥିବା ଜାତି ତୋର କି ଜାତି? యేసుకి లేని కులం నీకేముంది? ଯୀଶୁଙ୍କୁ ନଥିବା ଜାତି ତୋର କି ଜାତି? మీరు వినాలి, యేసయ్య కులం నుంచి కొంచెం వెతుకునండి. ଯୀଶୁଙ୍କର ଜାତି ଟିକେ ଖୋଜ। యేసయ్య కులం వెతికితే ଯୀଶୁଙ୍କର ଜାତି ଖୋଜିଲେ నోరు ఆడపిల్ల ఉంది.
Jehudi mana mau nimut kasih pani mau tinggi. Yesu juga dapat. Nini ichina nini laadme. Mau jangan pani piye. Tomai kene pintu sati ko nahi. అదండి మాకు అందే చెప్పడానికి Kami di sisi ko ile. అవి అప్పుడు అమ్మ చెప్పారంట పాత్ర ఉందంట Sedara naam bakati. Todi ko pani patra achi. ఎడ బాబు Eh babu. యాకోబు ఉన్న బావిని నీళ్ళు తీయడానికి పాత్ర కావాలి Jakubo deitiba kuoru pani kadiba pai patra dorkar. యేసయ్య ఇచ్చిన కువరుని Jisu deitiba kuoru pani kadiba pai kon dorkar. యేసయ్య ఇచ్చిన బావి నుండి నీళ్ళు తాగే పాత్ర కావాలి Jisu kare kuoru pani kadiba pai patra dorkar. పైకి పోయి వస్తారు Setu pani. అందుకే యాకోబు కట్టుకోవాలి బావి నుంచి నీళ్ళు తీయాలంటే పాత్ర కావాలి Jakubo ko kuoru pani kadiba sura patra dorkar. హలో Hello. అక్కడికి నీళ్ళు తీయాలంటే అక్కడికి రావాలి ఎక్కడికి బావి దగ్గరికి రావాలి Jakubo ko kuo nikot ko asle ke tumko pani milibo. మరి దాన్ని తీయాలంటే ఈ సమర్య స్త్రీ ఏం చేశారు భూమికి బావి దగ్గరికి వచ్చిన నీళ్ళు కోసం Jakubo ko se kuo nikot ko ye samay stri ko pani todi pai. యేసు చూడరా Jisu dekho. ఈ బావి అమ్మ దగ్గరికి వచ్చింది Jisu se kuo tadi. Se angkat ko kasi. అందుకని ఆ యేసు Sedi ko mo Jisu. యాకోబు కట్టుకోవాలి Jakubo ka karmo. రాయినటువంటి కొందరు బావి దగ్గరికి వెళ్తున్నారు Raigadu kende ko mane kuo nikot jautanti. అది నీకు అర్థం వస్తుందిగా నాకు గుర్తు Kende చేయదు ko puchina pari mujamna. అయ్యా దేవుడికి దాకా తీసుకున్నాను Kanki. ସମସ୍ତେ ତାଙ୍କର ତୁଷା ହଟାଇବା ପାଇଁ କୁଅ ନିକଟକୁ ଯାଉଛନ୍ତି କୋଉଠି ତାଙ୍କର ତୁଷା ଅବସ୍ଥାକୁ ହଟାଇବା ପାଇଁ ସେଟା କଣ ପାତ୍ର ଧରିକି ଯାଉଛନ୍ତି ପାଣି ଧରିବା ପାଣି କାଢିବା ପାଇଁ ଯୀଶୁ ସେ ପାତ୍ର ଦରକାର ନାହିଁ ଭାଇ ସେହି କଣ ଅଟନ୍ତି ସେ କୁଅ ଅଟନ୍ତି అందుకని కదా బావి దగ్గరికి వచ్చాను నీళ్ళు తాగి. ସେ ମା କାହିଁକି ସେ କୁଅ ନିକଟ ଆଇଲେ ପାଣି କାଢିବା ପାଇଁ యేసు అమ్మ దగ్గరికి వచ్చాను ఇదో నేనే బావి ଯୀଶୁ କହିଲେ ମୁଁ ବା କୁଅ ତାକୁ ତେଛୁକା ତମର ତୁଷା ଅବସ୍ଥାକୁ ତମେ ନିଅଣ୍ଟ କର ମୁଁ କୁଅ మొత్తం అదే చెప్తున్నారు धर्म यहाँ ही सिखाओ ఏం చెప్తున్నారే धर्म कौन అది सिखाओ ఎప్పుడు జరగదు తెలుసా कौन सिखाओ धर्म దాగం తీరాలంటే ఏదైనా మంచి రావాలి तमर कुसा अवस्था जीवार अछि हेले धर्म कहछि किछि ना किछि बेटी आसर अछि యేసు చెప్పారు यीशु कहउछति దేవోత్తర किछि आने भाई आसी पियो నాకు ఎందుకో ओले मोहितना సోదరు हालेलुया సోదరు కలిగి हालेलुया యేసు బావి దగ్గరికి నీళ్లు తాగడానికి మనకు यीशु बोली कहबा से कुओरु पानी तोड़िबो पई कोन दरकार नाही पात्र दरकार नाही అప్పుడు ఈ స్త్రీకి అర్థమైంది ఇప్పుడు వరకు నేను తాగిన బావి కాదు ఇది ఒక వేరే బావి सेबे से कोई जाने पाले एबे पर्यंत नो पी थिबा गोटे कुओ एटा पानी दउछि బావి తెలిసినప్పుడు అమ్మకి పాత్ర అక్కర్లేదు उत्तम उत्तम कुओं को जानी सारला परे आओ ताको जणा पडला एटा पात्र दरकार नाही पानी मिली दियो అందుకే మన పాత్రలు తెచ్చిపెట్టారు सेति पानी 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 सब जाता మనమందరం పాత్ర తెచ్చిపెట్టారు समझ हांडी छाडल యేసు ఇచ్చిన నీళ్లు తాగిన కాబట్టి यीशु देवा पानी पिया है तो మన దాగ తీరిపోయింది हमरो तुषा अवस्था कला ఇంకొక పాత్ర మనకు అవసరం లేదు आओ हांडी दरकार नाही मां सेटा जानिबा मानते పాత్ర అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయింది हांडी हांडी सब जगह पानी ऐसे कुआं पका झाड़ा చివరి మాట से समझना మన గోల్డ్ చెప్పాల్సిన సమయం లేదు वो कयो पे अच्छी समय नहीं సోదరం हालेलुया యేసు చెప్పారు యేసు మాట్లాడినప్పుడు
ଯିଶୁ କଥା ହେବା ସମୟରେ నీ వెళ్ళి నీ భర్తకి పిలుచుకొని రా ତମେ ଯାଇକି ତମର ସ୍ୱାମୀକୁ ଡାକିକି ଆସ। ఎప్పుడైనా స్త్రీ చెప్పారు నాకు పక్కలేదు ସେପାଇଁ ସେ ଭଉଣୀ କଣ କହିଲେ ମତେ ସ୍ୱାମୀ ନାହିଁ। నాకు పెరిమిటి లేదు. వినబడింది అప్పుడు వెంటనే యేసు చెప్పారు ସେତେବେଳେ ଯୀଶୁ କଣ କହିଲେ నీ అందరూ ఉంది କେତେଟା ସ୍ୱାମୀ ଅଛି ବୋଲି କହିଲେ ପାଞ୍ଚଟା ସ୍ୱାମୀ ଅଛି। ଏବେ ଯିଏ ଅଛି ସେ ତୋର ସ୍ୱାମୀ ନାହିଁ କି? నీకు 5 భర్తలు ఉంది ఇప్పుడు ఉన్నవాడికి నీకు ఏమని కాదు పరిపటి కాదు 5ଟି ସ୍ୱାମୀ ଅଛି। ଏବେ ଯିଏ ଅଛି ସେ ତୋର ସ୍ୱାମୀ ନାହିଁ କି? 5 రెడీ అయింది వెళ్ళడానికి 5 ଜଣ ତୟାର ଅଛନ୍ତି ଯିବା ପାଇଁ। రెడీ అయింది ఇక్కడ ఒకరు నిలబడుతున్నారు ମାତ୍ର 1 ଜଣ ଠିଆ ହେଇଛି ସ୍ୱାମୀ। యేసు చెప్పారు 5 భర్తలు నీకుంది 5ଟା ସ୍ୱାମୀ ତତେ ଅଛି। 5 పెరటి నీకుంది 5ଟା ସ୍ୱାମୀ ତତେ ହେଇଛି। ఉన్నవాడు నీకు ଏବେ ଯିଏ ସ୍ୱାମୀ ଠିଆ ହେଇଛି ସେ ତୋର ସ୍ୱାମୀ ନାହିଁ କି? ସେମିତି ମୋର ପ୍ରଶ୍ନ ଏବେ ଥିବା ସ୍ୱାମୀ କିଏ? ఇప్పుడు ఉన్నవాడు ଏବେ ଥିବା ସ୍ୱାମୀ କିଏ? ଏବେ ସେ ବରୁଣୀର ସାମ୍ନାରେ ଥିବା ସ୍ୱାମୀ କିଏ? ఇప్పుడు ఉన్న పెరటి ఎవరు ଏବେ ଥିବା ସ୍ୱାମୀ କିଏ? అది యేసు యేసు ఇప్పుడు వరకు నీకు ఎవరు పెరటి ଏବେ ପର୍ଯ୍ୟନ୍ତ ଯୀଶୁ ସ୍ୱାମୀ ହେଇ ତମ ସାମ୍ନାରେ ଆସିନାହିଁ। నీకు నేను చెప్పిన ଏବେ ପର୍ଯ୍ୟନ୍ତ ଯୀଶୁ ସେ ଭଉଣୀଙ୍କର ସ୍ୱାମୀ ହେଇନାହିଁ। ఈ స్త్రీ చెప్పారు యేసు చెప్పారు నీకు 5 పెరటి ఉంది 5ଟା ସ୍ୱାମୀ ଅଛି ତତେ। ఇప్పుడు ఉన్నవాడు నీకు ଏବେ ଯିଏ ଅଛି ସେ ତୋର ସ୍ୱାମୀ ନାହିଁ ବୋଲି। ఇప్పుడు ఉన్నవాడు ఎవరు ଏବେ ଯିଏ ସେ ତାର ସ୍ୱାମୀ ହେଇକି ଅଛି ସେଟା ଯୀଶୁ। మీరు ఎలాగ బైబిల్ చదువుతున్నారు నాకు తెలియదు కానీ ଆପଣମାନେ କେମିତି ବାଇବେଲ పଢୁଛନ୍ତି ମୁଁ ଜାଣୁନାହିଁ। ఇప్పుడు ఉన్నవాడు నీకు పెరటి ଏବେ ଯିଏ ଠିଆ ହେଇଛି ସ୍ୱାମୀ హల్లెలూయా ସେଟା ଜାଣୁ ଜାଣୁ ସେ ମା పాత్ర వద్దు ହାଣ୍ଡି ଦରକାର వద్దు ପାଣି ଦରକାର ନାହିଁ నాడు ఊరికెళ్ళా ପାଣି ଦରକାର। స్వర్గం కలిగిన ହାଲେଲୁୟା। సంఘం బిడ్డలారా ଏ ମଣ୍ଡଳୀ యాకోబు కంటే నా యేసు గొప్పవాడు తీర్చడానికి స్త్రీ అయిన పెరటిగా మారడానికి ସ୍ୱାମୀ ହେବା ପାଇଁ కలిగిన దేవుడు యాకోబు కంటే ఆయన మాట చెప్పిన ସେ నీళ్ళొద్దు ଏ କଥା କହୁ କହୁ ମାଙ୍କ ପାଣି ଦରକାର ନାହିଁ ହାଣ୍ଡି ଦରକାର ନାହିଁ అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ସବୁ ଛାଡ଼ିଲା ଗୋଟେ ଧାଁ ଧାଇଁ ଗାଁକୁ। భర్తకి దొరికినప్పుడు పిని ఎందుకు నీ ଉତ୍ତମ ସ୍ୱାମୀ ମିଳିଲେ ଆଉ କାହିଁକି ହାଣ୍ଡି? మోసగారని యాకోబు కాదు ఇది ଏଇଟା ମଶା ନାହିଁ మోసం చెయ్యని యాకోబు కాదు ఇది ଠକିବା ଚାକୁବ ନୁହେଁ। ఇప్పుడు వచ్చిన ఎవరైనా తెలుసా ଏବେ ଆସିଯିବ କିଏ? నువ్వు నీ తల మొదటికి దీవించడానికి శక్తి కలిగిన దేవుడు వచ్చి నిలబడుతున్నాడు. ఆశీర్వాద ఈ మొదటి సమయంలో ఉపవాస ప్రార్థన చివరి రోజు ఈ పెరటిగా మారిపోలేదు. సాతాను కలిగిన యేసు యాకోబు కంటే జాకబోଙ୍କ ଠାରୁ ఇప్పుడు మూడే చెప్పాలి ఇంకొక 4 కూడా ఉంది చెప్పడానికి సమయం లేదు 3ଟା କହି ଆଉ 4ଟା ଅଛି କହିବା ପାଇଁ ଟାଇମ୍ ନାହିଁ। స్తోత్రం కలిగిన ହାଲେଲୁୟା। అందుకని నా మాట ముగిస్తున్నా ସେଥିପାଇଁ ମୋ କଥା ବନ୍ଦ କରୁଛି। ఒకటి ଗୋଟେ అదే లోకంలో ఉన్న వాళ్ళ కంటే గొప్ప ଜଗତର ଥିବା ଶୈତାନଠାରୁ ଯୀଶୁ ମହାନ, పరిశుద్ధ ପବିତ୍ରାତ୍ମା ମହାନ। రెండవది ଦୁଇ మనం నేర్చుకున్న విషయం మర్చిపోకూడదు ଆମେ ପଢିଯିବା ବିଷୟ ପାଶେଇ ଯାଆନ୍ତୁ ନାହିଁ। యోహానంటే నా యేసు ସମସ୍ତଙ୍କ ଠାରୁ ଯୀଶୁ ମହାନ। మూడవది యాకోబు కంటే నా యేసు గొప్పవాడు. ଜାକବଙ୍କ ଠାରୁ ଯୀଶు ମହାନ। యేసు అందరికంటే గొప్పవాడు ଯୀଶୁ ସମସ୍ତଙ୍କ ଠାରୁ ମହାନ। ఎందుకు କାହିଁକି? అందరు భూమిలో ఉన్నవాడు ସମସ୍ତେ ଜାଗତିକ ଲୋକ। యేసు ଯୀଶୁ ସ୍ୱର୍ଗରୁ ଓହ୍ଲାଇ ଆସିଥିବା ବ୍ୟକ୍ତି। అందరు మరణంతో ఓడిపోయారు ସମସ୍ତେ ମୃତ୍ୟୁ ଦ୍ୱାରା ହାରିଗଲେ। నా యేసు ମୋର ଯୀଶୁ
ସମସ୍ତେ ମୃତ୍ୟୁ ସାମ୍ନାରେ ହାରିଗଲେ। యేసు ମୋ ଯୀଶୁ మరణానికి గెలిచిన గొప్పవాడు. ମୃତ୍ୟୁକୁ ବିଜୟ ପାଇତ ହୋଇଥିବା స్తోత్రం కలుగును. యేసుని వెంబడించండి. ସେ ଯୀଶୁଙ୍କ ପଶ୍ଚାତଗାମୀ యేసు ହୁଅ। కొరకు జీవించండి. ଯୀଶୁଙ୍କ ପାଇଁ ବଞ୍ଚ। యేసు కొరకు ప్రార్థించండి. ଯୀଶୁଙ୍କ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କର। కుటుంబం మారుతుంది. ସେମିତି ତମ ପରିବାର ବଦଳିବ, ତମ ଜୀବନ ବଦଳିବ। ఈ వాక్య ద్వారా దేవుడు ଏ ବାକ୍ୟ ଦ୍ୱାରା ପରମେଶ୍ୱର ଆପଣମାନଙ୍କୁ ସମସ୍ତଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ। ఆపదనార్చినారు. ମୁଁ ଫୋନ କରିଛି ସିନା ଭାଇ, ఆడ వచ్చారు లోపలికి. అన్ని రెడీ అయినాక స్తోత్రం. ସବୁ ପ୍ରସ୍ତୁତ ହେଇଗଲା ବୋଲି ସେ କହିସାରିଲେଣି। మీరందరికీ బోధన సిద్ధపరుచున్నారు. ସେମାନେ ଆପଣମାନଙ୍କୁ ଖାଇବା ପାଇଁ ସବୁ ପ୍ରସ୍ତୁତ କଲେ। ఖచ్చితంగా బోధన ବୁଝେది ఇంటికి వెళ్ళండి. ସେଥିପାଇଁ ତୃପ୍ତ ଭାବରେ ଖାଆନ୍ତୁ ଆଉ ଘରକୁ ଫେରି ଯାଆନ୍ତୁ। దేవుడు మీకు అందరికీ ପ୍ରଭୁ దీవించును. ତୁମମାନଙ୍କୁ ସମସ୍ତଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ। స్తోత్రం. ठीक है, आनंद छात्र समस्त चोखी बंद करबा। आनंद कर मुसुन मान मत आनंद पास करना प्रार्थना చేస్తారు। ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, దేవానికి స్తోత్రాలైనా నిజమే ప్రభా, ఈ లోకంలో నీకన్నా గొప్పవారు ఎవరు లేరు. అయ్యా నీవే గొప్పవాడు. అయ్యా మమ్మల్ని నడిపించే యెస్సాన్ని కొందనాలైనా. అయ్యా మరి 3 దినాలు ప్రభా, అయ్యా మీరు గొప్పగా నడిపించారని నమ్ముచుని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఈ లాస్ట్ జన్మలో తండ్రి, ఏ కుటుంబం అయితే, ఏ వ్యక్తి అయితే, ఏ ఆశతో, ఏ కోరిక సఫలపరచమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నీకు స్తోత్రాలైనా, యెస్సాని కొందనాలైనా. నిజమే ప్రభా, అయ్యా యాకోబు కంట, నాయన యోనా కంట గొప్ప దేవుడు, మాకందరికి గొప్ప దేవుడు అని నమ్ముచు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా నీకు లేనిది ఏది లేదు ప్రభా. నీకు ఉండడమే మాకు ఆశీర్వాదం, నీకు ఉండడమే మాకు బ్రతుకు, నీకు ఉండడమే బ్రతకాలు తండ్రి. అట్టి కృప, అట్టి కాపుదలైనా నువ్వు దయచేసి తండ్రి. అయ్యా ఇన్నటువంటి వాక్యాన్ని విడిచిపెట్టకుండా అయ్యా వారి హృదయాలు పలుపు చేయమని, ప్రతి కుటుంబానికి, ప్రతి సేవకులకి, ప్రతి సంఘానికి ఆశీర్వాదకరంగా మార్చమని, మారుమనసు దయచేయమని, నాయన మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడి శ్వాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరి తోడే ఉండి మమ్మల్ని కాచి కాపాడును గాక. గట్టిగా 3 సార్లు దేవునికి మనము పిలుపును గౌరవం ఇచ్చి ଆମର କଥାକୁ ମାନ୍ୟତା ନେଇ వచ్చిన దైవదాసులకి దేవుని బిడ్డలకి అందరికీ ଆସିଥିବା ପ୍ରଭୁଙ୍କର ଦାସମାନଙ୍କୁ, ବିଶ୍ୱାସୀ ଭାଇ ଭଉଣୀମାନଙ୍କୁ ମୋ ଆନ୍ତରିକ ପରିଚୟ। చిన్న సేవకులు వందనాలు తెలియవచ్చు. ଏ ଛୋଟ ସେବକ ଭାବରେ ଥାଇ ମୁଁ ଆପଣମାନଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଅର୍ପଣ କରୁଛି। అలాగే నా కుమారుడైన జూనియస్ పాస్టర్ గారికి కూడా వందనాలు. ମୋର ପୁଅ ଜୁନୁସ୍ ପାଷ୍ଟର ଆସେନ୍, ତାଙ୍କ ପାଇଁ ଧନ୍ୟବାଦ। అలాగే మన థోమస్ పాస్టర్ గారు కెనడా నుంచి వచ్చిన పాస్టర్ గారికి కూడా వందనాలు. థోమస్ ପାଷ୍ଟର ଆଜ୍ଞା ଆସିଛନ୍ତି କେରଳାରୁ, ତାଙ୍କ ପାଇଁ ଧନ୍ୟବାଦ। ఇంకా సలోమన్ పాస్టర్ గారికి వందనాలు. ସଲୋମନ ପାଷ୍ଟର ଆଜ୍ଞାଙ୍କୁ ଧନ୍ୟବାଦ। వారికి అందరికీ దేవుడు దీవించును గాక. ପରମେଶ୍ୱର ଆପଣମାନଙ୍କୁ ସମସ୍ତଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ। అందరికీ యేసు ప్రభు పేరు ଆପଣମାନଙ୍କୁ ସମସ୍ତଙ୍କୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଏ ଛୋଟ ସେବକ ଭାବରେ ମୁଁ ଆପଣମାନଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଅର୍ପଣ କରୁଅଛି। స్తోత్రం కలుగును గాక. ପରମେଶ୍ୱର ଆପଣମାନଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ। ఆమేన్। ସମସ୍ତଙ୍କ ପାଇଁ ଖାଇବା ବ୍ୟବସ୍ଥା କରାଯାଇଛି। అందరి కోసం భోజన సదుపాయాలు ఏర్పరచబడి ఉన్నది। సంఘ బిడ్డలందరూ కూడా, పిల్లలందరూ కూడా దాన్ని కొనక్రమాలని ఇవన్నీ మడత పెట్టేయండి। మడత పెట్టిన తర్వాత దేవదాసులకి అందరికీ బోధన తీసుకొని ఇక్కడికి రండి. పడకମାନଙ୍କୁ ସମସ୍ତଙ୍କୁ ଖାଇବା ନିମନ୍ତେ ଏପଟେ ଆଣନ୍ତୁ। హాస్టల్కి అందరికీ హాస్టల్. ఏసీ కాసేపు సమయం ఆపండి. అంటే ఈ డోర్ విప్పిన కాబట్టి